రిలేటెడ్ నెట్వర్క్ మార్కెటింగ్ విత్ రెఫరల్ సిస్టమ్ ద్వారా మరి లాడో ఒకటిను ఎవరైతే మన యొక్క హోలీవర్స్ ఎకో సిస్టమ్ ని మెటాఫోర్స్ కి అప్డేటెడ్ వర్షన్ అయిన హోలీవర్స్ ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసిన లాడో ఒకటిని గారు బేసికల్ గా తను సాఫ్ట్వేర్ డెవలపర్ అండి. ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద, అదే విధంగా మన యొక్క క్రిప్టో రంగంలో గాని, అదే విధంగా ఆధునిక టెక్నాలజీ మీద విశేష అనుభవం గల లీడర్ అండి మన యొక్క లాడో ఒకటిని గారు. సార్ ఏం కాదు సార్, మీ స్క్రీన్ షేర్ అవుతుంది సార్, క్లోజ్ చేయండి. సో డీ లీడర్స్, ఇక్కడ మెటాఫోర్స్ కి గతంలో మనము ఇక 2.5 years నుంచి మెటాఫోర్స్ ని మనము చేస్తా ఉన్నామండి. ఈ మెటాఫోర్స్ అనేది కంప్లీట్ గా వెబ్3 టెక్నాలజీ బేస్ చేసుకుని ఈ 2.5 years లో అనేక మందికి ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీడర్స్ అందరికీ కూడా ఇన్స్టెంట్ గా ఇన్కమ్స్ ఇస్తూ అనేక మందిని మిలియనర్స్ చేయడం జరిగిందండి. కేవలము 2 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపుగా కొన్ని వేల మందికి ఒక కల్పతరువుగా ఆర్థిక వెలుగులు ఇచ్చిన సిస్టమ్ మన యొక్క మెటాఫోర్స్. ఈ మెటాఫోర్స్ సిస్టమ్ లో ఈ యొక్క విధానము, ఈ డీసెంట్రలైజేషన్ విధానము, అదే విధంగా వెబ్3 టెక్నాలజీ సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్, ప్రతి ఎలిమెంట్ ని మరి లాడో ఒకటిని గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే క్రిప్టో కరెన్సీ కావచ్చు, అదే విధంగా నాన్ ఫంగబుల్ టోకన్స్, ఎన్ఎఫ్టీస్ ని బేస్ చేసుకుని మరి అదే విధంగా రాయల్టీ ఇవ్వడం అనేది, అదే విధంగా మెటావర్స్ టెక్నాలజీ, వీటన్నిటినీ కలగలిపి ఈ యొక్క మెటాఫోర్స్ ని మరి తను క్రియేట్ చేయడం జరిగింది. దాదాపుగా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షల పైబడి కమ్యూనిటీ గ్యాదర్ అవ్వడం అనేది మన యొక్క స్ట్రెంగ్త్ ని, మెటాఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ ని తెలియజేయడం. ప్రపంచవ్యాప్తంగా అనేక సిస్టమ్స్ ఉన్నా కూడా, వివిధ రకాల నెట్వర్క్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా రిలేటెడ్, ఏదైతే క్రిప్టో రంగం రిలేటెడ్ గానీ, అదే విధంగా ప్రోడక్ట్ బేస్ చేసుకుని వివిధ రకాల సిస్టమ్స్ ఉన్నా కూడా మెటాఫోర్స్ అనేది వాటంటికి కూడా ఒక యూనిక్ విధానంలో మరి తీసుకురావడం జరిగింది. గత 2-3 నెలల నుంచి మన యొక్క సిస్టమ్ అనేది అప్డేటెడ్ వర్షన్ అయిన హోలీవర్స్ ఎకో సిస్టమ్ గా మరి మార్పు చెందుతూ ఉంది. ఎందుకు మరి మెటాఫోర్స్ ని కొత్త వర్షన్ లేక తీసుకొస్తా ఉన్నారు లాడో ఒకటిని గారు అంటే, గతంలో మనకు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఈ యొక్క ఎన్ఎఫ్టీస్ లో వస్తున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ను బేస్ చేసుకుని, అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో ఏదైతే యూనైట్వర్స్ లో మనము టైర్స్ రెన్యువల్ చేసే క్రమంలో కావచ్చు, వీటంటిలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వీటన్నిటిని రెక్టిఫై చేసుకుని వీటిని మరి కొత్త ఆల్గారిథం తోటి వీటికి ఒక సెక్యూరిటీ తోటి ఈ యొక్క ఆల్గారిథం స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని జనరేట్ చేసుకుంటూ కొత్త వర్షన్ లోకి ఈ యొక్క హోలీవర్స్ ని మరి లాడో ఒకటిని గారు వీటిని అప్డేట్ వర్షన్ లోకి తీసుకొస్తా ఉన్నారండి. అదే విధంగా హోలీవర్స్ ఎకో సిస్టమ్ ని మార్కెటింగ్ రంగంలో ఇప్పటి వరకు ఏ క్రియేటర్ కూడా చేయని సాహసాన్ని మన లాడో ఒకటిని గారు ప్రపంచ వ్యాప్తంగా ఆ యొక్క దేశాలలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లీగలైజ్ చేయడం అనేది, అంటే అక్కడ ఒక సర్టిఫైడ్ కంపెనీగా మరి ఈ సిస్టమ్ ని తీసుకురావాలనే లక్ష్యంతో మెటాఫోర్స్ ని లీగలైజేషన్ కూడా మరి చేయడం అనేది మన యొక్క సిస్టమ్ యొక్క ట్రాన్స్పరెన్సీని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ధైర్యంగా మనం సిస్టమ్ ని ఎవరికైనా చెప్పొచ్చు అన్నట్టు. అంటే ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్స్ తోటి మాట్లాడి, ఆ గవర్నమెంట్స్ యొక్క అనుమతితోటి ఈ బిజినెస్ ని అధికారికంగా ప్రమోట్ చేయడం అనేది, అది అందరికీ కూడా ఒక కల్పతరువులా, ఒక వెసులుబాటు లాగా. ఇప్పుడు మనం చేస్తా ఉన్న బిజినెస్ కి కొన్ని లీగల్ గా కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటన్ని ఎదుర్కొంటా ఉన్నాం. వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీగా ప్రతి ఒక్కరూ కూడా సిస్టమ్ ని మరి బిజినెస్ ను ప్రమోట్ చేసుకుంటూ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవచ్చు అనే లక్ష్యంతో ఈ యొక్క లీగలైజేషన్ అనేది ఆ యొక్క గవర్నమెంట్స్ ని, ఆ కంట్రీస్ లో ఉన్న గవర్నమెంట్స్ తోటి మాట్లాడి లీగాలిటీ తీసుకురావడం. సో ఈ లీగాలిటీ సార్ వినిపిస్తుంది సార్ గిరి సార్? ఎనీవన్ రెస్పాన్స్ సార్? ఎస్ సార్ వినిపిస్తుంది. సో లీగాలిటీ అనే విషయాన్ని తీసుకురావడం అనేది మనకు ఒక అదృష్టంగా భావించాలండి. ఇది ఒక ప్రతి ఒక్కరికి ధైర్యంగా మన యొక్క సిస్టమ్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు
ప్రజెంట్ ఏదైతే ఒక దాదాపుగా 20 days అబౌవ్ నుంచి మన సిస్టమ్ అనేది అప్డేట్ వర్షన్ లో ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా అంటే విత్ ఇన్ 20 days లోపల మనకు టాక్టైల్ క్లాసిక్ ఏదైతే అప్డేటెడ్ వర్షన్ అయినా T&S ప్రోగ్రామ్ టాక్టిక్స్ అండ్ స్టాటిక్స్ రూపంలో కొత్త వర్షన్ తీసుకొస్తూ ఉన్నారండి. అట్ ది సేమ్ టైం మనకు ఏదైతే ఇక హోలీ డెక్స్ మనం ఆల్రెడీ చూసాం. హోలీ డెక్స్ లోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ టైమర్ అనేది కూడా సెట్ చేయడం జరిగింది. 22 days మనకు చూపిస్తా ఉంది. సో ఈ 22 days లోపల మనకు డెక్స్ ప్లాట్ఫామ్ కూడా మన యొక్క ఇంటర్నల్ డెక్స్ ప్లాట్ఫామ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మనకు వివిధ రకాలుగా ఏదైతే మనకు యునైట్ ఫోర్స్ అదే విధంగా టాక్టైల్ గుడ్స్ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విత్ ఇన్ 20 days లోపల మనకు రిలీజ్ అవ్వచ్చు అని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈ విధంగా మనకు సిస్టమ్ లో ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క అప్డేషన్స్ అనేవి ఏదైతే ఈ యొక్క ఆల్గారిథం సెట్టింగ్ చేయడం ఆ యొక్క సాఫ్ట్వేర్ టీమ్ ద్వారా ఈ ఆల్గారిథం సెట్టింగ్ చేయడంలో కొంత టైం టేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సో ఈ టైం టేకింగ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటది అన్నట్టు. సో ఈ పీరియడ్ లోపల ఎందుకు ప్రతి ఒక్కరికి ఆందోళన అంటే ఎప్పుడెప్పుడు మన సిస్టమ్ అనేది రీలాంచ్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఆతృతతో ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా 1కి 4 సార్లు ప్రతి ప్రోగ్రామ్ ని మరి చెక్ చేసుకుంటూ రీచెక్ చేసుకుంటూ అది ఎలా వర్క్ అవుతుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా పర్ఫామ్ చేస్తా ఉంది, ఇవన్నీ రీచెక్ చేసుకుంటూ మన సిస్టమ్ అనేది మోస్ట్లీ బిలో ఎండ్ ఆఫ్ ది జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరి ఎండ్ లోపల ప్రతి ప్రోగ్రామ్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఏవైతే మెయిన్ ప్రజెంట్ లాంచ్ అయిన ప్రోగ్రామ్స్ అయినా ఈ యొక్క యునైట్ ఫోర్స్ కావచ్చు, టాక్టిక్స్ T&S ప్రోగ్రామ్ కావచ్చు, అట్ ది సేమ్ టైం మనకు రాయల్టీ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన యొక్క డెక్స్ ప్లాట్ఫామ్ కూడా బిలో 22 days లోపల మనకు ఈ ప్లాట్ఫామ్ కూడా మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో డియర్ లీడర్స్, ఈ పీరియడ్ లో మనం చేయవలసిన అంశం ఏంటి అంటే ఈ గ్యాప్ పీరియడ్ లో మనము కొత్త టీమ్స్ కి ప్రిపేర్ చేసుకోవడం, కొత్త వారికి అవకాశం ఇస్తూ సిస్టమ్ ని పరిచయం చేయడం వల్ల ఈ సిస్టమ్ లో వారికి ఫైనాన్షియల్ గా వారిని మనము ఆర్థిక వెలుగునిస్తూ వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తూ అదే విధంగా మనము ఒక టీమ్ ని ఫామ్ చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో మనకు వారి ద్వారా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వారిని మనము మానిటరింగ్ చేసుకుంటూ వారికి సర్వీస్ చేసుకుంటూ మనము ఈ యొక్క సిస్టమ్ లో మనకు అనేక రకాలుగా కూడా మనం ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చండి. ఏదైతే మైనింగ్ ద్వారా బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారా అట్ ది సేమ్ టైం మనకు లాయల్టీ అనే ప్రోగ్రామ్ బేస్ చేసుకొని కొత్త టీమ్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ వారి ద్వారా మనకు సిస్టమ్ ను డెవలప్ చేస్తూ ఈ యొక్క సిస్టమ్ లో అనేక రకాలుగా మనము ఇన్కమ్స్ ను జనరేట్ చేసుకోవచ్చు అని నేను తెలియజేస్తా ఉన్నానండి. సో ఈ పీరియడ్ లోపల విత్ ఇన్ బిలో 20 days లోపల ఫీల్డ్ కి వెళ్ళి మనము కొత్త వారికి పరిచయం చేస్తూ వారికి నాలెడ్జ్ ఇస్తూ మన అప్లైనర్ల సహకారంతో సుపీరియర్ లీడర్స్ సహకారంతో సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ కొత్త వారికి మనము అవకాశం ఇవ్వడం వల్ల వారికి ఈ యొక్క సిస్టమ్ యొక్క కంటెంట్ అంతా మనం తెలియజేయడం వల్ల వారికి కొత్త వారికి మనం ఆపర్చునిటీ ఇచ్చిన వారు అవుతాం. సో డి లీడర్స్ ఈ పీరియడ్ లోపల ఏదైతే ఈ 20 days లోపల చాలా మంది ఒక ఫోబియాతో ఒక కింద కన్ఫ్యూజన్ తోటి హెచ్సి కాయిన్స్ ని వ్యాలెట్ లో ఉన్న హెచ్సి కాయిన్స్ ని సేల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మరి డౌట్ తోటి సందేహాలతోటి ఒకంత ఒక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్ లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్న డిఫరెంట్ మార్కెటింగ్ లీడర్స్ అంతా కూడా మన యొక్క హోలీవర్స్ సిస్టమ్ మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ సిస్టమ్ అప్డేట్ లో ఉంది, ఇది ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఇది రాకపోవచ్చు, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక నెగిటివ్ మెసేజ్లు ఇస్తా ఉన్నారు. డి లీడర్స్ నేను నాకున్న ఒపీనియన్ నాకున్న స్ట్రాంగెస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే
మన సిస్టమ్ అనేది నెవర్ ఎండ్ బిజినెస్ అండి. ప్రజెంట్ వస్తున్న చిన్న చిన్న లోపాలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్లేదానికి మనకు లేడవ ఒకటి గారు ఎప్పటికీ ఒక కాన్ఫిడెన్స్ తోటి, అదే విధంగా తను ఈ సిస్టమ్ ని ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గా తీసుకుని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి. అదే విధంగా ప్రజెంట్ జరుగుతున్న అప్డేషన్స్ గురించి మనకు క్రిప్టో రంగంలో అనుభవం గల మన గిరి సార్ కూడా ఒక 10 నిమిషాలు మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రజెంట్ జరుగుతున్న అంశాలు ఏంటి, గతంలో ఇవి ఎలా, మరి వివిధ రకాల ప్రాజెక్టులో ఇలాంటి ప్రాబ్లమ్స్ తను చూసిన వారు. కాబట్టి గిరి సార్ కూడా మనకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో అందరి తరఫున నేను గిరి సార్ని కూడా ఒక 10 minutes మాట్లాడాలని చేస్తా ఉన్నాను సార్. వెల్కమ్ సార్. సార్ అక్కడ బజార్ లో ఉన్నాను సార్. అదే విధంగా మనకు ఈ యొక్క సిస్టమ్ గురించి మన సీనియర్ లీడర్లు చాలా మంది, మల్లేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా మన అనంతపూర్ నుంచి నాగరాజ్ సార్ ఉన్నారు, అదే విధంగా అవి చాలా మంది లీడర్స్ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఒపీనియన్స్ కూడా ఒక 5 minutes షేర్ చేసుకోవాలని కోరుతూ అందరినీ నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను సార్. ఎనీ మెంబర్ అండి, మన రఘునాథ్ రెడ్డి గారు, అదే విధంగా చాలా మంది ఉన్నారు, నాగరాజు గారు, ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఈ యొక్క సండే మీటింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎవరైనా కూడా చాలా ఒక హెల్దీ వాతావరణంలో ఈ యొక్క సిస్టమ్ గురించి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మనం డిస్కస్ చేసుకునే మీటింగ్ అండి. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అన్నట్టు. సో మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు. అదే విధంగా వేణురాజ్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను, అసలు మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతాను. సార్ గంగరాజు గారు, వేణురాజు సార్ మాట్లాడే ప్రయత్నం చేయాలి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, మాట్లాడండి సార్. అందరికీ నమస్తే. బండిలో పోతా ఉన్నా సార్. సార్ 5 నిమిషాలు పడుతుంది. ఓకే సార్, ఓకే సార్. అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ కమలాపురం, మా యొక్క అప్లైన్ అయిన ప్రభాకర్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఓకే సార్. మరి అనంతపూర్ నుంచి మధు సార్ని రిక్వెస్ట్ చేస్తాను సార్, ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను సార్. మధు సార్, ప్లీజ్ రెస్పాండ్ సార్. సార్ పవన్ కుమార్ సార్, మీరు ఫ్రీగా ఉన్నారు సార్? రిక్వెస్ట్ ఇన్వైట్ చేయనా సార్? ఓకే అండి, వచ్చేసాను, ఇంటికి వచ్చాను. ఓకే సార్, ఓకే ఓకే సార్. డి లీడర్స్ పేరు నేను పిలుస్తున్నా కూడా మీరు రెస్పాండ్ అవుతలేరండి. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఉండవండి. మీరు ఎవరైతే టెలిగ్రామ్ మీటింగ్ లో మాట్లాడే ప్రయత్నం చేసిన లీడర్స్ అంతా కూడా ఈ సిస్టమ్ మీద విశ్లేషణ చేసుకునే ఒక ఆలోచన శక్తి, స్వయంగా మీకు మీరే విశ్లేషణ చేసుకునే శక్తి అనేది, ఆ క్యాపబిలిటీ, ఆ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ అవకాశాలు వచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయాలని నేను ప్రతి లీడర్ని కోరుతా ఉన్నానండి. ఓకే అండి. మరి మన యొక్క హోలీవర్స్ ఎకో సిస్టమ్ మీద విశేష అనుభవం, విశేష పరిజ్ఞానం గల మన యొక్క పవన్ కుమార్ శర్మ గారు రాజమండ్రి నుంచి మనకు ఇవాళ సిస్టమ్ గురించి అడ్రస్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అందరి తరఫున మన యొక్క పవన్ కుమార్ శర్మ గారిని నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను సార్. సార్ వెల్కమ్ సార్, పవన్ కుమార్ శర్మ సార్. హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అయ్యా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి అయ్యా? హలో, ఓకే ఓకే.
మన కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి చాలా రోజులైంది. సుమారుగా 3 వారాలు అయినట్టుంది, 2 వారాలు 3 వారాలు అయినట్టుంది. ఈ లోపలనే అప్డేట్స్ అని చెప్పని సిస్టమ్ వర్క్ చేసుకుంటోంది. ఈ లోపల నా యొక్క పర్సనల్ ఒత్తిడి, అంటే గుడి యొక్క ఫెస్టివల్ సంబంధించిన దాంట్లో బిజీగా ఉండటం, నేను ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి మీటింగ్ లో అటెండ్ అవ్వకపోవటం, కారణాలు అవి. ఈ రోజున ఫ్రీ అయ్యాను కాబట్టి కొంచెం మళ్ళీ ఒకసారి మన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఒక ఆత్మీయుడిగా మళ్ళీ పలకరించుకున్నాం. అసలు మన వాళ్ళందరూ కూడా ఎలా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, టెన్షన్ తీసుకుంటున్నారా లేకపోతే కాన్ఫిడెన్స్ గానే ఉన్నారా, ఎందుకంటే జరుగుతున్న మార్పులు 2-3 నేను అప్డేట్స్ కొంచెం లేట్ గా తెలుసుకున్నాను. తర్వాత మెసేజ్ లో చూసి నేను తర్వాత దాని గురించి తెలుసుకొని తర్వాత మాట్లాడదాని ఉద్దేశంతో నేను మధ్యలో మాట్లాడలేదు. సరే, ఇప్పుడు ఈ రోజు మనం అందరం కూడా ఎప్పటిలాగానే ప్లాన్ ప్రజెంటేషన్ లేకపోతే మన యొక్క మెటాఫోర్స్ ప్రాజెక్ట్ యొక్క హోలీవర్స్ ప్రాజెక్ట్ యొక్క ఆ, విధానం గురించి కానీ అందరికీ ఐడియా ఉంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లానింగ్ లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం అందరికి కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకటి మాత్రం యథార్థం ఏంటంటే, కేవలం ఏంటి, ఏదైతే మనకి లెవెల్ ఇన్కమ్ టీమ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, లేకపోతే ఏ విధంగా టీం చెయ్యాలి అనేది మాత్రమే మార్పులు ఉంటాయి తప్ప మిగతా ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అంతా కూడా ఎటువంటి మార్పులు మనం టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఎందుకనంటే లాడో గారు ఎప్పుడూ కూడా మన గురించి కన్నా ఎప్పుడూ కూడా ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఎవరు అంటే ప్రాజెక్ట్ యొక్క డిజైన్. అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన్ని ప్రాజెక్టే ఒక సొంత పిల్ల లాంటి వాడు అనమాట. యథార్థం చెప్పాలంటే ఎవరు కూడా తన కడుపును పుట్టిన వాళ్ళు ఎవరు రాంగ్ గా గైడెన్స్ చేసుకోవడం కానీ లేదా రాంగ్ గా ట్రీట్ చేయడం కానీ ఎటువంటి పనులు చేయరు. ఎవరు కూడా తన పిల్లల్ని ఒక తండ్రిని వ్యక్తి అలాగా ఆయన ఒక సొంత సంతానం లాగా పిల్లల్లాగా ఫీల్ అయ్యే విధానం ఆయన క్రియేట్ చేసే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఫ్యూచర్ లో అంటే ఎప్పుడూ కూడా టెక్నాలజీ పరంగా ఆయన ఎప్పుడు కూడా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక దాంట్లో మాత్రం ఆయనే కాదు, ఆఖరికి భగవంతుడు భూమి మీదకి వచ్చినా సరే ఆయన కూడా ఫేస్ చేయాల్సిన ఒకటి ఉంది. ఏంటి అంటే దుర్మార్గంతో ఉన్న మనస్తత్వం, ఆ బ్రెయిన్ కట్టడి చేయడం అనేది. ఆ కట్టడి చేసే విధానంలో టెక్నాలజీ పరంగా లాడు గారు ఎప్పుడు స్ట్రాంగ్, అందులో ఏమాత్రం సందేహం లేదు. 100కి 100% స్ట్రాంగ్ అయినా. కానీ ఎటువంటి పొరపాటు ఇప్పుడే జరుగుతాయంటే నమ్మక ద్రోహం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడైనా సరే మనిషి ఎక్కడ దొరుకుతాడు అంటే ఎక్కడ దొరకపోయినా సరే నమ్మక ద్రోహం దగ్గర దొరికిపోతూ ఉంటారు. అక్కడ కూడా ఈయన కొంచెం నలగడం జరిగింది. ఎప్పుడు మొన్న రీసెంట్ గా సెప్టెంబర్లో ఆ నమ్మక ద్రోహం ఎవరు, ఆ మనుషుల పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ బయటికి రావు. కానీ డ్యామేజ్ అయ్యింది అని మాత్రమే ఒక చిన్న మాట చెప్పారు అంతే. అది కూడా ఆయన నమ్ముకున్న వ్యక్తులే అని. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఈయన్ని మోసం చేశారు తప్ప టెక్నాలజీ పరంగా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఈయన చేసిన అత్యంత ప్రధానమైనది, చాలా ముఖ్యమైన విషయం ఎవరైతే గమనించారో తెలియదు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే సిస్టంలో ఉన్న మనుషుల వల్ల, సిస్టానికి కాదు, సిస్టంలో ఉన్న మనుషుల ఏదైనా ప్రాబ్లం వస్తే గనక వాళ్ళని ఏంటంటే క్లియర్ చేసేసిన తర్వాతే ఆయన నాకు ఈ సమస్య వచ్చని చెప్పుకుంటాడు ఆయన. అది చాలా మంచి లక్షణం. అది అంటే ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు అతను. ముందే చెప్పి వీళ్ళు టెన్షన్ పెట్టేదానికన్నా వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేనే క్లియర్ చేయాలి కదా, నేనే ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా అని ఇంటెన్షన్ తో ముందు ఆయన సరిచేసిన తర్వాతే ఆయన చెప్తున్నారు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని. ఇది అందరు గమనించారు లేదు, కింద సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఎన్ఎఫ్టీ లాంచ్ చేశారు. ఆయన లాంచ్ చేసిన తర్వాత రాయల్టీ మాత్రం ఆగస్టులో వచ్చింది. అంటే 8 నెలలు పట్టింది. అంటే ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే నకిలీ అని చెప్పని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అన్నిటికీ కూడా కట్టడి చేస్తూ ఎక్కడెక్కడ ఫిల్టరేషన్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని రియాలిటీగా తీసుకురావడానికి ఏదైతే మొత్తం డిస్టర్బ్ చేశారో సిస్టాన్ని అందరూ కూడా, వాళ్ళందరూ ఎన్ని చేసినా సరే అవన్నీ కాస్త 100కి 98% క్లియర్ చేశారు. ఇంకా 2% మాత్రమే
ఇంకా పెండింగ్ వర్క్ ఉంది, అది కూడా కొన్ని తెవలట్లేదు. ఎందువల్ల అంటే చాలా మంది కొంచెం అతి తెలివిగా వెళ్ళి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా క్లియర్ చేయాలని చెప్పని చూస్తున్నారు. అది వేరే విషయం. ఆ 2% అనేది ప్రాబ్లం కాదు, అది ఎలాగైనా క్లియర్ అయిపోతున్నది. 98% క్లియర్ చేసి మనకు అప్పటి నుంచి మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది గత ఎప్పుడైతే మన సిస్టమ్ అప్డేట్ అని చెప్పే వరకు కూడా రాయల్టీ ఇచ్చారు ఆయన, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది అవన్నీ కూడా క్లియర్ చేసి మనకి ఇచ్చాడు ఆయన ఎన్ఎఫ్టీ అనేది. అలాగే పాతది ఫోర్స్ స్కాన్ ఏదైతే ఉందో, దాని స్మార్ట్ కాంట్రాక్టర్స్ ఏదైతే ఉందో, దాని నుంచే వెన్నుపోటు, నమ్మక ద్రోహం, దొంగిలించడం అన్న కాన్సెప్ట్ నడిచింది. ఆ కారణం చేత అప్పుడు ఆ టైంలో మెటాఫోర్స్ కాయిన్ ఉన్నప్పుడు, అంటే ఫోర్స్ స్కాన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన కారణం చెప్పకుండా వెంటనే ఇంకా ఫోర్స్ కాయిన్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో వెంటనే 1 వారం 10 రోజుల్లోనే వెంటనే నిర్ణయం తీసుకుని మొత్తం టాక్టైల్ అడ్రస్ కానీ, ఎన్ఎఫ్టీ అడ్రస్ కానీ, యూనివర్స్ మొత్తం ఇవన్నీ కూడా ఆపేసి మొత్తం వెబ్సైట్ యొక్క అడ్రస్సే మార్చేసి ఆయన holyverse.ai పెట్టి మళ్ళీ హోలీ చైన్ కాయిన్ తీసుకొచ్చి మళ్ళీ ఈ హోలీ చైన్ కాయిన్ తోనే మళ్ళీ యాక్టివేషన్ చేయడానికి యూనివర్స్ లో అవకాశం ఇచ్చి మళ్ళీ మిగతా ఇప్పుడు ఇంకా మళ్ళీ టాక్టైల్ లో అడ్రస్ మారుస్తారు. అంటే మనకి ఆ టాక్టైల్ ఇంకా కమింగ్ సూన్ కనబడుతుంది. ఎందువల్ల అంటే యూనివర్స్ లో కేవలం ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నది ప్రజెంట్ మనకి లైవ్ లో జరుగుతున్న వరకు కేవలం మైనింగ్ జరుగుతోంది, బిట్ ఫోర్స్ మైనింగ్ వర్క్ మాత్రం జరుగుతోంది. ఇంకా మెటావర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకి. ఇంకా ఇప్పుడు మైనింగ్ జరగడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని రెడీ చేసి ఆయన ముందు హోలీ చైన్ కాయిన్ ని, బిట్ ఫోర్స్ అనే దానికి, మైనింగ్ దానికి మనకి ఫ్రీనెస్ కి ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన మనకు ఫ్రీగా వర్క్ చేసుకోండి మీరు ఇంకా ఈ లోపల అని చెప్పని. మిగతాదేమో ఈ హోలీ చైన్ ని టాక్టైల్ యాడ్ చేయడానికి, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టాక్టైల్ గూడ్స్ అని చెప్పని దాన్ని యాడ్ చేయడానికి, అంటే టాక్టైల్ ని, టాక్టైల్ గూడ్స్ ని ఇవన్నీ మనం యాడ్ చేసి ఆ తర్వాత దాని యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా టెస్టింగ్ లోకి వెళ్ళి అవన్నీ కూడా అప్రూవల్ వచ్చిన తర్వాతే పబ్లిక్ ఇవ్వాలి. అంటే ఈయన డిజైన్ చేసి వెంటనే మనకి ఇచ్చేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రపంచం అంతా కూడా యూజ్ చేస్తోంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇది ఎక్కడ లీగల్ ఇది అని ఎవరిని క్వశ్చన్ వేయకూడదు. ఆ క్వశ్చన్ వేయకుండానైనా ముందుగా లీగల్ గా అన్ని పర్మిషన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాతే ఈయన ఎదరికొస్తారు. ఆయన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి మన ఎసెట్ మనకు కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఎక్కడ కనబడుతోంది? వారిట్లో కనబడుతోంది తప్ప ఇక్కడ మనకి ఎంత క్వాంటమ్ వోర్ ఉంది, ఎంత యూక్యన్లు ఉన్నాయి, ఎన్ని టైప్స్ మనం ఉన్నాము, ఇంకా ఎన్ని డేస్ మనకి ఇంకా ఉన్నాయి అనేది మాత్రం చూపించట్లేదు. ఎందువల్ల అంటే గత అడ్మిన్ ద్వారా కానీ, లేకపోతే గాలా ఈవెంట్ దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కానీ, ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ ద్వారా కానీ సమాచారం, అంటే ఇండైరెక్ట్ గా వచ్చిన సమాచారం తప్ప డైరెక్ట్ గా వచ్చిన సమాచారం కాదు. ఏంటంటే అన్ని పేర్లు మారుస్తున్నారు. రాయల్టీకి రాయల్ట్రిక్స్ అని చెప్పని, టాక్టైల్ కి రాయల్ట్రిక్స్ అని చెప్పని, టీఎన్ఎస్ అని చెప్పని, తర్వాత ఏమో యూనివర్స్ కి యూనిట్ ఫోర్స్ అని చెప్పని, తర్వాత ఇవన్నీ కూడా పేర్లు మార్చి, దాని అడ్రస్లను మార్చి, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మార్చి, దాని యొక్క డిజైన్ మార్చి, ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇవ్వడానికి ఆయన చాలా ట్రై చేస్తున్నారు. అంటే అతి తొందరగా ఆయన బాధపడింది కూడా అదే. ఏంటి అంటే నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా సరే నేను సరి చేశాను, కానీ టైం తినేసింది నాకు చాలా. నేను అనుకున్న టైం ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయకపోయాను. అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఆయన బాధపడేది టైం వేస్ట్ అయిపోతుందండి. అంటే వీళ్ళ వల్ల, అంటే ఈ రోజున వీళ్ళు తీసుకొచ్చిన ప్రాబ్లం చేత దాన్ని క్లియర్ చేయడానికి టైం తీసుకుంది ఎక్కువ, వాస్తవం చెప్పాలంటే. అంటే అసలు వరకు టైం తీసుకోవాల్సింది పోయి ఇది క్లియర్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంది. ఇప్పుడు ఇది క్లియర్ చేసేసారు ఆయన. క్లియర్ చేసిన తర్వాత మనకు చెప్తారు ఆయన ఇలా ప్రాబ్లం జరిగిందని, లేకపోతే అప్పుడు ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన. కానీ ఆయన ఏదైనా సమస్య వస్తే ఆయన క్లియర్ చేసేసుకుని మనం చెప్తున్నారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ వీడియోలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక మీదట మనుషులకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో హ్యాండిల్ చేయడానికి మన ప్రాజెక్ట్ ని, ఆ మనుషులకు కూడా అవకాశం లేకుండా డబుల్ సెక్యూరిటీ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను అని చెప్పారు. అది ఇంకా ఆనందం మనకి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్ఎఫ్టీలో కల్తీలు కానీ, ఫేక్ ఎన్ఎఫ్టీలు కానీ, లేకపోతే మన ఇప్పుడు జరిగిన అంటే ఫోర్స్ స్కాన్ దొంగతనం కానీ, ఇవన్నీ కూడా మనకి అదృష్టం ఏంటంటే ఎక్కడా కూడా మనకి లిస్ట్ అవ్వకుండా, ఆయన లిస్ట్ అవ్వకుండా జరిగింది కాబట్టి ఎక్కడా కూడా లిస్ట్ అవ్వలేదు. అదే కనుక ఇదే సిచ్యువేషన్ మనకి బ్యాడ్ అంటే కొంచెం అన్లక్కీ అయితే కనుక మనకి ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత జరిగి ఉంటే కనుక ఇదే సిచ్యువేషన్, అయ్యా వాయిస్ కొంచెం మ్యూట్ లో పెట్టుకోరాది.
ఎవరండి అయ్యా? థ్యాంక్స్. ఏదైతే అన్లక్కీగా ఫీల్ అయ్యి మనం ఏంటి, ఒకవేళ ఏ కాని చేతన కొంచెం ఒక సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మనకి ఎక్కడో ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక సిస్టమ్కి ప్రాబ్లం రాదు, కానీ లాడు గారు ఎలాగైనా దాన్ని జాబ్ చేస్తారండి. కాయిన్ రేట్ మీద పడేది ప్రభావం అది కోలుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఈ రోజున వర్క్ ఎంత టైం పడుతుందో ఒక నెగిటివ్ న్యూస్ అనేది కాయిన్ కి డంప్ అవ్వడానికి అంత కారణం అవుతుంది. ఈ రోజున కాయిన్ రేట్ పెరగడానికి ఆయన చేసే హార్డ్ వర్క్ కానీ, లేకపోతే మన యొక్క సీనియర్ లీడర్స్ చేసే హార్డ్ వర్క్ కానీ, ఈ కారణాల వల్ల కాయిన్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కానీ డంప్ అవ్వడానికి అంటే పడిపోవడానికి, కాయిన్ పడిపోవడానికి ఒక నెగిటివ్ న్యూస్ చాలు, న్యూసే చాలు, ఏం అక్కర్లా, న్యూస్ చాలు. న్యూస్ తోనే కాయిన్ రేట్ పడిపోతుంది. అంటే ఎక్కడో ఏదో యుద్ధం జరగడము, లేకపోతే మన ప్రాజెక్ట్ కి సంబంధం లేని విషయాల్లో డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ న్యూస్ కాయిన్ మీద పడితేనే అంత ప్రభావంగా కింద పడుతుంది కాయిన్. అటువంటి మన కమ్యూనిటీలోనే దొంగలు ఉన్నారు, మన కమ్యూనిటీలోనే ఇబ్బంది వచ్చింది అన్న న్యూస్ ఇంకెంత డంప్ చేస్తున్న ఒకసారి ఆలోచించండి. అలా జరగకుండా మనకి ఇంకా లిస్ట్ అవ్వకుండా ఈ ప్రాబ్లం రావడం అనేది అందరంటారు కదా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఏం జరిగిన మన మంచికే అంటూ ఉంటుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం కాయిన్ డంప్ అవ్వకుండా, అసలు ట్రేడే జరగకుండా ఇవన్నీ లాడు గారు అన్ని దూరదృష్టితో ఆలోచించి ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో ఆయన, ఆ వర్క్ తో ఆయన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసి ఈ కాయిన్ కూడా స్టేబుల్ గా అలా ఉంచేసి ఆయన ట్రేడ్ ఎక్కడ జరగకుండా హోల్డెక్స్ అనే దాన్ని ముందు హోల్డ్ చేసి ఈ లోపల ఏం చేస్తున్నారు ఆయన, ఇటు క్లియర్ చేసుకుంటూ పాతదాన్ని కొత్తదాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ చాలా, అంటే ఒక మాట చెప్పాలంటే గురించి పడుతున్న కష్టం దగ్గరున్నోడు మాత్రం తెలుస్తుంది. అది మాత్రం వాస్తవం. మనం ఇక్కడ ఎంత టెన్షన్ తీసుకున్నా సరే మనకు అది అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎక్కువ శాతం నెగిటివ్ గా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్రతి మనిషికి కూడా పాజిటివ్ కన్నా. ఈ రోజున మన అందరికీ తెలుసు, మన లాడు గారు అంటే ఏంటి తెలుసు, ప్రాజెక్ట్ డిజైన్ అంటే తెలుసు, అన్ని తెలుసు మనకి. దీంట్లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ కదా, ఎలా జరుగుతుంది డ్యామేజ్ అని అంటూ ఉంటారు చాలా కొంతమంది. పూర్తిగా ఇక్కడ ఆయన క్లియర్ గా చెప్పారు కదా, ఆయన ప్రాబ్లం సిస్టమ్ జరగలేదు, సిస్టమ్ లో ఉన్న మనుషులు మాన్యువల్ గా జరిగింది అన్నారు. మాన్యువల్ గా అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఉదాహరణ అన్ని పనులు ఆయన చేయలేరు, ఆయన కొన్ని పనులు స్టాఫ్ చేసి చేయించాలి. ఆ స్టాఫ్ చేసి పని చేయించాలంటే ఏదైతే ఏ వాలెట్ లోంచి అయితే మన అందరికీ కూడా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన 12 పదాలు, దానికి సంబంధించిన అడ్రస్లు, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. కొన్ని స్టాఫ్ కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చేస్తున్న వర్క్ ను బట్టి ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఈ వర్క్ ఇలా కంప్లీట్ అయిందని చెప్పని. అంటే లాడు గారి యొక్క వాలెట్ ఏదైతే ఉందో, ఏదైతే క్రియేట్ చేశారో ఆయన ఒక పబ్లిక్ ఫండ్ అని చెప్పని ఒక వాలెట్ ఏదైతే క్రియేట్ చేశారో, ఆ సిస్టమ్ నుంచి ఏదైతే ఏ హెచ్సి కాయిన్ అయినా, లేకపోతే డై అయినా, లేకపోతే హెచ్ఎస్సి కాయిన్ అయినా, లేకపోతే బిట్ ఫోర్స్ మైనింగ్ నిమిత్తం అని చెప్పని పెట్టిన కాయిన్లు అయినా, మళ్ళీ మనకి తిరిగి వచ్చే బిట్ ఫోర్స్ రూపంలో క్వాంటమ్ ఓవర్ అయినా, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ పబ్లిక్ ఫండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్, అంటే ఆ వాలెట్ అడ్రస్ అనమాట. ఆ వాలెట్ 12 పదాలు అనేది స్టాఫ్ కి ఇవ్వకపోతే అక్కడ వర్క్ జరగదు. అన్ని ఈయన చేయలేరు కదా, కొన్ని గైడెన్స్ చేస్తారు, కొన్ని ఈయన చేస్తారు. ఈయన అంటే ఒక 10 మంది 15 మంది కలిసి చేసే పని ఆయన ఒక్కడే చేయరు కాబట్టి ఈ 10-15 మంది డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ 10-15 మందిలో ఎంతమంది అయితే కొంతమంది అత్యాశకి పోయి ద్రాసుకెళ్ళి ఎవరైతే ప్రవర్తించారో దానివల్ల డ్యామేజ్ అయ్యింది, ఆ డ్యామేజ్ అయినా జాగ్రత్తగా మళ్ళీ క్లియర్ చేసేస్తున్నారు ఆయన. ఇంకెక్కడా కూడా మళ్ళీ ఫోర్స్ కాయిన్ ఏదైతే వాళ్ళు దొంగతనం చేశారో అవన్నీ కూడా ఫోర్స్ కాయిన్ డై ఏదైనా దొంగతనం చేశారో ఇంకా మళ్ళీ వీళ్ళకి ఇంకా అవకాశం లేకుండా ఫోర్స్ కాయినే పని చేయకుండా మొత్తం ఫోర్స్ కాయిన్ పక్కన పెట్టేసి హోలీ చైన్ అని చెప్పి తీసుకొచ్చారు ఈయన. అసలు రీజన్ అది. అంటే మన గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచించండి. ఆయన ఇవన్నీ ఆయన పొగుడుతున్నట్టు కాదు, ఆయన ఆలోచన విధానం చెప్తున్నాను నేను. ఎందుకంటే నేనే ఆయన పోకడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. ఇంకపోతే ఇక జరుగుతున్న విషయాల మీద సీనియర్ లీడర్స్ అందరికీ కూడా కొంత క్లారిటీ ఉంది, పూర్తిగా కూడా ఉంది. కానీ సీనియర్ లీడర్స్ కాకుండా ఎవరైతే సీనియర్ లీడర్స్ అవ్వడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య టెన్షన్ తీసుకుంటున్నారు. షట్ డౌన్ అయిపోయిందా ఏంటి, మళ్ళీ వచ్చింది ఈ ప్రాబ్లం, మళ్ళీ వచ్చింది ఏంటి, మొన్నటి దాకా ఒక నెల రోజుల పాటు మనకు వాలెట్ కనబడలేదు, తర్వాత ఇప్పుడు వాలెట్ కనబడింది, తర్వాత కొన్ని రోజుల పాటు యూనిట్ బస్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వాలెట్ కనబడుతుంది, మళ్ళీ యూనిట్ బస్సులు ఇవి కనిపించట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అన్న విషయాన్ని ఆయన సిస్టమ్ పరంగా ఏ డ్యామేజ్ అవ్వలేదని చెప్పి ఆయనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు వీడియోలోని. సిస్టమ్ పరంగా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు,
కేవలం మనుషుల బుద్ధి వల్ల జరిగిన డ్యామేజ్ ని దొంగతనం అంటే అందరూ అంటారు కదా, సామెత ఒకటి కదా, మన అందరూ తెలిసిన సామెత, తెలుగు సామెత, ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేడని చెప్పని. అంటే మనం ఎవరిని నమ్ముతాం? మన ఇంట్లో వాళ్ళని నమ్ముతాం మనం. ఆ నమ్మిన వాళ్ళకి తాళం చెవులు ఇవ్వడం లేకపోతే చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు మన వాళ్ళు అనుకుంటారో మనం అనుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా కొంతకాలం బుద్ధి బాగున్నంత వరకు బాగానే ఉంటారు. ఎవరైనా టెంప్ట్ చేసినా లేకపోతే కొంచెం ఏమన్నా సుపారీలు ఏమైనా ఇచ్చినా, డీల్స్ కుదుర్చుకున్నా మనకి వీళ్ళు నామం పెడుతూ ఉంటారు. ఎవరు? నమ్ముకున్న వాళ్ళు. అంటే ప్రతి వాళ్ళకి కూడా డబ్బు ఏదైనా చేస్తుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. హ్యాకర్లకి దొరకట్లేదు మన సిస్టమ్ హ్యాక్ చేయడానికి. హ్యాకర్లకి దొరకట్లేదు, అందుకని అంతలా ఆయన టైట్ చేశాడు ఆయన, ఎవ్వరికి అవకాశం లేకుండా. బ్లాక్ చైన్ సిస్టమ్ అంతా ప్రతి పని కూడా అన్ని ఆయన పకడ్బందీగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇంకెక్కడ ఈ హ్యాకర్లు కానీ స్కామర్లు ఏం చేస్తున్నారు? ఇంకా టెక్నాలజీ వరకు దొరకట్లేదు కాబట్టి మనుషులు కొనేద్దాం మనం అని చెప్పని ఆ విధంగానే వాడు జరిగింది. అంటే ఇక స్కామర్లు మన పాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కాస్త ముచ్చట్లు పెట్టుకుని చేసిన పనికి మన పని ఇన్ని రోజులు లేట్ అయిపోయింది అనమాట. అదే గనక వాళ్ళ కనుక ఆ పని అయిపోయి ఉంటాయి, ఈ పాటి మనకి టాక్టైల్ ఓపెన్ అయిపోయేది, టాక్టైల్ గూడ్స్ ఓపెన్ అయ్యేది, బిట్ ఫోర్స్ మెయిన్ కూడా స్టార్ట్ అయిపోయేది. వర్క్ పరంగా జరగాల్సిన టైం యాజిటీగా జరిగేది. ఎప్పుడైతే వీళ్ళు చేసిన పనుల వల్ల అవన్నీ స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ కింద మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ డేటా అంతా కూడా, పాత డేటా అంతా కూడా ఈ కొత్త వెబ్సైట్ లో మార్చి అందరి కమ్యూనిటీకి ఎక్కడో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా డబుల్ సెక్యూరిటీ పెట్టాడు ఈయన మళ్ళీ ఎప్పుడైనా బ్లాక్ చైన్ లో. అంటే ఏంటంటే మనుషులు కూడా ఏ వర్క్ చేయాలన్నా సరే దాన్ని కూడా సెక్యూరిటీ పెంచాడు ఆయన, స్టాఫ్ కూడా సెక్యూరిటీ పెంచాడు. అంటే ఇంకా మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇంకా మనుషులు స్టాఫ్ వల్ల కూడా మనకి రిపీట్ అవ్వదు. ఇంకా మన ఇది ఒక అదృష్టం, మన ఎసెట్ ఏమీ తగ్గలేదు, ఏమీ పోలేదు, ఎక్కడ మిస్ అవ్వలేదు. కేవలం వర్క్ జరగడం వల్ల మనకు కనిపించట్లేదు అంతే తేడా. రేపొద్దున్న ఇప్పుడు మనం యూనివర్స్ అనే కాన్సెప్ట్ మల్టీ మైనింగ్ అయినప్పుడు ఒక విధంగా ఉంది, మల్టీ మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బిట్ ఫోర్స్ కి ఎన్టీసీ గురించి ఒకలా మారింది, రేపొద్దున బిట్ ఫోర్స్ మైనింగ్ టైంకి ఇంకోలా మారుతుంది. అంటే అక్కడ ఆప్షన్స్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన యొక్క ప్రాజెక్ట్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది తప్ప అదేమి షట్ డౌన్ అనో లేకపోతే హోల్డ్ అయిపోయిందనో లేకపోతే ఇంకా మళ్ళీ వెనక్కి రాదనో అనే పదాలు ఎవ్వరూ అనుకోవద్దు. అది మాత్రం వాస్తవం. అంటే ఈ విషయాన్ని నేను కరాఖండిగా మన వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేద్దామని చెప్పిన ఉద్దేశం తప్ప అందరూ నాకు తెలిసినందరూ కూడా 100కి 99% మంది స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఫిజికల్ మెంటల్ గా కానీ అన్ని విషయాల్లో కానీ ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఒక్క 1% మాత్రం టెన్షన్ తీసుకుంటున్నారు. ఆ 1% గురించి వాళ్ళు మాత్రం నేను మాట్లాడుతున్నాను వాస్తవం చెప్పాలంటే. ఆ 1% కూడా మన వాళ్ళు ఎవరు టెన్షన్ తీసుకోకూడదు ఇంటెన్షన్తోనే. ఎందుకు నేను ఈ రోజున ఇలా మాట్లాడడం రీజన్ ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మన యొక్క సీనియర్ లీడర్స్ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు అన్ని విషయాలు. ఎప్పుడు ఏ రోజు అప్డేట్ చెప్తూనే ఉన్నారు అన్ని కూడా. కొన్ని రోజుల పాటు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా ఏ రోజు కుదిరితే ఆ రోజు ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. కానీ నా ద్వారా కూడా ఒక మాట చెబుదాము అని ఇంటెన్షన్తో వచ్చాను తప్ప నేను కొత్తగా ఏం చెప్పేది లేదు ఇక్కడ. ఇకపోతే ఇది మన యొక్క లైవ్ సిచ్యువేషన్ బట్టి ఉన్న ఆలోచన విధానాలన్నింటికి కూడా మనం ఎటువంటి టెన్షన్ తీసుకోవక్కర్లేదని ఇంటెన్షన్ నేను సేమ్ మాట్లాడాను. ఇకపోతే మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే ఇలా గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త మనకి ఎనర్జీ పెరుగుతుంది, అంతమించి ఏం కాదు. ఎప్పుడూ కూడా కంటికి, చెవికి, మైండ్కి ఈ మూడికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఎన్ని చెప్పినా అక్కడ వ్యాలిటీ కనిపించట్లేదు, అక్కడ యూనివర్స్ కనిపించట్లేదు, నాకేం మైండ్కి ఎక్కట్లేదు అనిపిస్తుంది. అదే అక్కడ అవన్నీ కనబడుతున్నప్పుడు చెప్పామనుకోండి అయ్యా హ్యాపీగా ఫీల్ అయ్యి వింటారు. కానీ అది కనిపించకుండా దాని పని చేసుకుంటోంది మనకి. నేను చెప్పేది మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అంతే, మన ప్రాజెక్ట్ యొక్క డిజైన్ గురించి అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. మనకి రాబోయే రోజుల్లో మొత్తం అంతా కూడా ప్రధాన పాత్ర పోషించేది టాక్టైలే. అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. టాక్టైల్ అనేది ఇదివరకు కేవలం ఒక లెవెల్ అప్గ్రేడ్ అయిపోయామంటే సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు. లెవెల్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఏదైతే మనం 12 లెవెల్స్ అయితే ఉన్నామో, ఏదైతే మనం 5 లెవెల్ దాకా ఉన్నామో లేకపోతే 6 లెవెల్లో ఉన్నామో, ఎవరి శక్తి అనుసారం ఎవరు ఏ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నారో ఆ లెవెల్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క శక్తి అనుసారం అంటే వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా మళ్ళీ ఈ ప్రతి లెవెల్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఎందుకు వల్ల అంటే అలా ఎక్స్టెండ్ చేసిన డబ్బులతో మనందరికీ కూడా మళ్ళీ లాయల్టీ ఇన్కమ్ రూపంలో మళ్ళీ మనకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళదు మన డబ్బులు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళవు.
ఇక్కడ ఏం చేస్తున్నారు, లాడు గారు ఏం చేస్తున్నారంటే ఒక కాయిన్ ని ఒకే చోట కూర్చోపెట్టి కాకుండా, ఎందుకంటే ఇప్పటిదాకా మనకు జరిగింది డైలో జరిగింది టాక్టైల్ అంతా కూడా. ఇప్పుడు హెచ్సి కాయిన్ తో జరుగుతుంది, హెచ్సి కాయిన్ తో బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా హెచ్సి కాయిన్ తో బిజినెస్ అవుతుంది ప్రతి ప్రాజెక్టు కూడా. అంటే ఇప్పుడు టాక్టైల్ అవనవ్వండి, లేకపోతే యూనివర్స్ అవనవ్వండి, లేకపోతే టాక్టైల్ గూడ్స్ అవనవ్వండి, లేకపోతే గేమ్ జోన్ అవ్వండి, ఇవన్నీ కూడా మెటావర్స్ సంబంధం లేని ప్రాజెక్టులన్నీ కూడా మన హెచ్సి కాయిన్ తోనే మూవ్ అవుతాయి. మెటావర్స్ సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో లోపల మన ప్రాజెక్ట్ కానీ, బూస్ట్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిట్ ఫోర్స్ తో రన్నింగ్ అవుతాయి. అంటే ఒక మాట చెప్పాలంటే మనకు ఒక 10 ప్రాజెక్టులు ఉంటే కనుక Holyverse.ai దాంట్లో సగం ప్రాజెక్టులు హెచ్సి కాయిన్ తో, సగం ప్రాజెక్టులు బిట్ ఫోర్స్ తో నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా హెచ్సి కాయిన్ తో మనం ప్రాజెక్టులైనా కనెక్ట్ చేశారో దాని యొక్క రూల్స్ అండ్ బెనిఫిట్స్ అన్ని మారిపోతాయి. అది అర్థం చేసుకుంటే చాలా అందరూ కూడా. మళ్ళీ నేను పెట్టుబడి పెట్టాలా అని మాత్రం అనుకోవద్దు. ఇది పెట్టుబడి పెట్టడం కాదు, ఇది మన కాయిన్ ని అలా కాకుండా ఇలా మారుస్తూ ఉండటం. అంటే వర్క్ పేరుతో మార్చడం వల్ల ఏమవుతుందంటే దాని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది రేటు. అంటే ఒక మాట చెప్పాలని లాడు గారు ఏం చేస్తున్నారంటే సహజంగా ఏ బిజినెస్ చేయకుండా ఓన్లీ ట్రేడింగ్ చేసుకుంటూ మైనింగ్ చేస్తూ కూడా కాయిన్ రేట్ పెంచొచ్చు. అలా చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇంత సునాయాసంగా మన హోలీవర్స్ ప్రాజెక్ట్ ని అందరూ టెగిడ్స్ గా తీసుకుంటున్నారు. కానీ మిగతా ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి తెలుసా, అనేది చాలా టఫ్ గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక $100 పెడితే, ఇది వరకు మనకు $100 పెడితే ఆ $100కి ఎన్ని మైనింగ్ రావాలని వచ్చేసినాయి మల్టీ మైనింగ్ రూపంలో. వీళ్ళు మిగతా కంపెనీలు అయిపోవు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్నది, వాళ్ళు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక 5 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో వాళ్ళకి డైలీ ఎంత అని చెప్పి రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు 0.1 అలా రిలీజ్ చేస్తుంటారు. అంటే మనం పెట్టిన డబ్బులు మిగతా కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టేకింగ్ ఇన్కమ్ అని పేరుతోనో లేకపోతే రివార్డ్స్ అని పేరుతోనో వాళ్ళు కొంచెం వదులుతూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ ఏమైంది, మన $100తో ఏదైతే వాళ్ళు కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాయిన్స్ తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నారా అవన్నీ మనకు తెలియదు. మనకి ఇవ్వడం మాత్రం కొంచెం అంటే 10 పైసలు 5 పైసలు అలా ఇస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, మనకి మెటావర్స్ ప్రాజెక్ట్ లో పూర్వం ఒకేసారి ఇచ్చేసారు ఆయన. అందువల్ల దాని మీద మనం సునాయాసంగా తీసుకుంటున్నాం, అంతే తేడా. ఈయన ఏం చేస్తున్నారంటే సునాయాసంగా మనకి ఇచ్చేసి మన దగ్గర ఉన్న కాయిన్లని మనల్ని డెవలప్మెంట్ చేసుకోండి మీరు. అది కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. మీరు ఒకవేళ మీరు చెయ్యకపోయినా సరే కాయిన్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అన్న కాన్సెప్ట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇది బిజినెస్ ప్రాజెక్ట్. ఇది అంటే బిజినెస్ అంటే అర్థం ఏంటంటే క్రిప్టో కాయిన్ తో బిజినెస్ చేయటం, అలా అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన దగ్గర ఉన్నంటే 10,000 లేకపోతే ₹1,00,000 మన జేబులో పెట్టుకున్నా, లేకపోతే లాకర్లో పెట్టుకున్నా, లేకపోతే పర్సులో పెట్టుకున్నా, లేకపోతే దిండి కింద పెట్టుకున్నా ఆ 10,000 కాస్త 11,000 ఎలా అవుతుంది? ఎక్కడో జరుగుతుంది, మళ్ళీ యూజ్ చేస్తేనే కదా పెరిగేది. అది ఆ 11,000 అవటం లేకపోతే మళ్ళీ 20,000 అవటమే జరుగుతుంది. ఎక్కడ యూజ్ చేయకుండా ఎలా పెరుగుతుంది? ప్రతి దానికి కూడా అదొక బిజినెస్ యొక్క స్టైల్. అది అంటే ఏ రూపాయిని పెరగాలన్నా సరే ముందు పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ పెట్టుబడి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వర్క్ జనరేట్ చేసిన తర్వాత, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనకు వస్తుంది ఏంటి, మనకి ఇన్కమ్ అనేది. ఇది సహజంగా బిజినెస్ స్టైల్ ఇది, అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ మాత్రం అసలు ఎవ్వరు అనుకోవచ్చు. దీన్ని ఎక్స్టెండ్ అనేది చేయడం అనేది ఒక మాట చెప్పాలంటే లాడో గారు ఇప్పటిదాకా సిస్టంలో లేని రూల్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టడం చేత మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం తప్ప, అంటే ప్రతి నెల ఎక్స్టెండ్ చేయాలా, ప్రతి నెల దీన్ని మనం ఏంటంటే మెయింటైన్ చేసుకోవాలా, లెవెల్స్ అన్ని కూడా ఎందుకంటే తలనెత్తి అంత అవసరం ఏముంది అని మనం అనుకుంటున్నాం. కాదు, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాధ్యత మన చేతిలోనే ఉంది. అంటే ఈ రోజున మన కాయిన్ గ్రోత్ కానీ లేదా మన గ్రోత్ కానీ అంత మన చేతిని పెట్టాడు ఆయన. కాయిన్ గ్రోత్ అవ్వాలా అయితే బిజినెస్ జరగాలి అంటే రియల్ గా బిజినెస్ చేస్తున్నాడు ఆయన, మన చేత రియల్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకంటే ట్రేడింగ్ వల్ల వచ్చే కాయిన్ గ్రోత్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. అంటే ఈ రోజున అందరికీ తెలిసిందే బిట్ కాయిన్ పెరిగింది అందరూ అనుకుంటున్నారు. కానీ బిట్ కాయిన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది 2 ఏళ్లకి 3 ఏళ్ళకి ఎంత రేటుకి వెళ్ళింది, ఆ రేటుకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఆ వెళ్ళడానికి ఏ ప్రాసెస్ మీద వెళ్ళింది, ఎవరికైనా అవగాహన ఉంది? అసలు ఒక మాట ఆలోచించుకోండి. అసలు ఎవరికి తెలియదు. అసలు అవగాహన రావాలంటే అసలు ఏం చేశారో కూడా తెలియదు. ఆ బిట్ కాయిన్ తో పాటు అసలు ఏ బిజినెస్ చేశారో తెలియదు. ఓన్లీ లిస్ట్ చేశారు అంతే. అక్కడ మైనింగ్ అయ్యేది బయటకు వచ్చేది, మైనింగ్ అయ్యి బయటకు వచ్చి ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉండేది.
అంతే తప్ప బిట్ కాయిన్ ఏ బిజినెస్ చేసినా ఎవరికీ తెలియదు అసలు ఇప్పటిదాకా. ఇప్పుడేమో చేస్తున్నారో తెలియదు, కానీ స్టార్టింగ్ ఏం చేస్తారో తెలియదు. అంటే ఒక మాట చెప్పాలంటే రియల్ గా ఒక క్రిప్టో కాయిన్ ని ఎలా యూజ్ చేయాలి నిజాయితీగా, అది కూడా అతి తొందరగా ఎలా చేయాలి అనే దాని గురించి అడుగులు వేస్తూ ఉంటారు. అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే పని తొందరగా అవుతుంది, సులువుగా అవుతుంది, ఎక్కువ గ్రోత్ అవుతుంది. అంటే ఎక్కువ సేవ్ మనకే అవుతాం. కాయిన్ గ్రోత్ అయిందంటే తొందరగా మనం ఎదిగినట్టే కదా. అదేమందంటే ఎవరో ఉందంటే ట్రేడర్స్ ఎవరో లేకపోతే ఎక్స్చేంజ్ లో వెళ్ళి వాళ్ళు పెంచేదానికన్నా వాళ్ళే పాడేసేదానికన్నా వాళ్ళే పెంచేదానికన్నా ఆ ప్రాఫిట్ అంతా కూడా వాళ్ళ మైండ్ గేమ్ ఆడేవాళ్ళందరూ వాళ్ళు తినేదానికన్నా మనమే బిజినెస్ చేసుకుని మనమే తింటే ఎంత బాగుంటుందని చెప్పని లాడోవర్ ఇంత గొప్పగా ఆలోచించారు. అంతే తప్ప దీన్ని మనం ఏమి ఎక్స్టెండ్ ఏదో రెండోసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం అనుకోకండి. మీరు ఏం చేసినా సరే దాని 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్టెండ్ చేసినప్పుడల్లా కూడా నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, ఒకటి లాయల్టీ ఇన్కమ్ వస్తుంది, రెండోది బిట్ ఫోర్స్ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం మైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, అలాగే ఇండైరెక్ట్ గా ప్రతి నెల లాయల్టీ ఇన్కమ్ కానీ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాం. అది కూడా ఎలా తీసుకుంటాము, ఈ టాక్టైల్ కి ఇటు యూనిటివర్స్ లో లెవెల్స్ కి కంపారిజన్. అంటే మినిమం కండిషన్ ఉంటుంది కదా, 5 లెవెల్స్, తర్వాత 3 లెవెల్స్, 3 టైల్ అని చెప్పని కండిషన్ పూర్వం ఉండేది ఎన్ఎఫ్టీ. ఇప్పుడు ఎలా పెడతారో తెలియదు, ఇప్పుడు ఎన్ని లెవెల్స్ పెడతారో తెలియదు నాకు, కానీ కండిషన్ అయితే వస్తుంది. దీనికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. అదే కండిషన్ ఉంటుందా లేదా పెంచుతారా తెలియదు మరి నాకు, రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలన్నా లాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలన్నా సరే. కానీ ఖచ్చితంగా ఈయన ఏం చేస్తున్నారంటే కాయిన్ ఒక చోట ఉంచకుండా ప్రతి ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేయడం చేత అవుతుందంటే కాయిన్ గ్రోత్ అనేది రియల్ గా పెంచుకునే అవకాశం అనేది చేయడానికి అంతలా తాపత్రపడుతున్నారు ఈయన. దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అందరూ కూడా ఇది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ మాత్రం అనుకోకండి. అసలు ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు ఇది అంతా కూడా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఒకరికే వర్తిస్తుంది. ఎవరు అంటే నేను కాయిన్ హోల్డర్ గా ఉంటాను తప్ప నేను ఎటువంటి పనులు చేయను అనుకునే వాళ్ళకి మాత్రం అది ఇన్వెస్ట్మెంట్ గా ఫీల్ అవుతారు అంతే వాళ్ళు. నేను ఇన్వాల్వ్మెంట్ అవుతాను, కాయిన్ గ్రోత్ నా యొక్క పార్టిసిపేషన్ కూడా ఉంటుంది, నేను కూడా చేస్తాను, అందరూ కలిసి చేస్తేనే కదా. ఏదో ఈ రోజున స్టార్టింగ్ లో ఎంత కమ్యూనిటీ ఉంది టాక్టైల్లో, ఈ రోజున ఎంత ఉంది టాక్టైల్లో కమ్యూనిటీ, ఈ రోజు స్టార్టింగ్ లో యూనిటివర్స్ లో ఎంత కమ్యూనిటీ ఉంది, ఈ రోజు ఎంత ఉంది, స్టార్టింగ్ లో ఎంతమంది కాయిన్ హోల్డర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది కాయిన్ హోల్డర్స్ ఉన్నారు. అంటే కమ్యూనిటీ పెరుగుతేనే కదా ఇంత గ్రోత్ మనం చూసాం తక్కువ కాలంలోనే. ఇవన్నీ ఆశతోనే మనం ఎదుర్కొచ్చాం. కానీ జీవితం ఏదైనా సరే మనకి ఒక సక్సెస్ గానీ ఒక ప్రాఫిట్ గానీ ఏదైనా ఇచ్చింది అంటే అది కేవలం ఆశతో మాత్రమే జరగదు. ఆశతో కూడిన అవగాహన కూడా ఉంటేనే సక్సెస్ గ్రోత్ అనేది జరుగుతుంది. అవగాహన అనేది ఉండాలంతే. అవగాహన ఉంటే చాలు. ఆశతో పాటు అవగాహన ఉంటే ఆ మనిషి ఎప్పుడు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా అతను ఎదుగుతాడు. ఆశ మాత్రమే ఉంటే గనక, ఇప్పుడు ఉదాహరణ ఆశతో కాయిన్ బాగా పెరిగిపోతుందని చెప్పని వాడు 1,00,000 కాయిన్లో లేకపోతే 10,000 కాయిన్లో లేకపోతే 50,000 కాయిన్లో కొనుక్కుంటాడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆశతో. అలాగే కొనుక్కున్నారు అందరూ చాలా మంది. ఈ రోజున ఆశ కాస్త నిరాశ అయింది అనుకోండి. అంటే ఏంటి, వాడు ఊహించినట్టుగానే అది $10 వెళ్ళింది, $20 వెళ్ళింది, మళ్ళీ $4 వచ్చేసింది, మళ్ళీ $5 వచ్చింది, లేకపోతే $8 వచ్చింది. మళ్ళీ నిరాశ పడిపోయి ఏం చేస్తాడు, కాయిన్లు అమ్మేస్తాడు అతను. ఎందుకని, అగో ఇక్కడ రావడం చాలా గొప్పది, నేను ఇది ఏదో అనుకున్నాను కానీ ఈ లోపల ఇది ఇప్పటికే దాని సినిమా చూపించేసింది, నాకు $20 వెళ్ళింది మళ్ళీ పడిపోయింది, ఇలా అయితే నేను నాకు సెట్ అవ్వదులే కానీ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాను నేను, ఇది నాకు తెలియదు కాదని చెప్పని చాలా మంది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అంటే ఆశతో, కేవలం ఆశ మాత్రమే ఉంటే వాళ్ళ ఎగ్జిట్ కూడా వాళ్ళు ఎప్పుడు రావాలి బయటికి రావాలో తెలియదు వాళ్ళకి. ఎంట్రీ అనే దానికి ఆశ సరిపోతుంది, ఎగ్జిట్ మాత్రం అవగాహనతోనే రావాలి బయటికి. ఎప్పుడు రావాలో తెలియకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. వాళ్ళంతలా డబ్బులు పెట్టి అన్ని కాయిన్లు కొని వాళ్ళ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలో తెలియకపోతే, అవగాహన లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఆశపడ్డ ఉపయోగం లేదు, వాళ్ళు లాస్లోనే ఉన్నట్టే. ఆశకు తగ్గట్టుగా అవగాహన ఉంటేనే మన కాయిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది, మనం గ్రోత్ అవుతూ ఉంటాం. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలో తెలిస్తే చాలా అందరికీ, ఇంకేం అక్కర్లా. అదొకటి. రెండోది మన యొక్క యూనిటివర్స్ లో కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఎవరైనా చాలా మంది క్వాంటమ్ బోర్ కానీ ఎన్టీసీలు కానీ కంపేర్ చేస్తున్నారు. అంటే ఏంటి, కింద నెలలో నాకు ఇంత ఎన్టీసీకి ఇంత క్వాంటమ్ బోర్ వచ్చింది, ఈ నెలలో ఎన్టీసీకి అదే 10 ఎన్టీసీలు చేస్తే ఇంత క్వాంటమ్ బోర్ వస్తుంది, ఇంక మళ్ళీ నేను ఎందుకు చెయ్యాలి అని అనుకుంటున్నారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకనంటే ఈ రోజున క్వాంటమ్ బోర్ వాల్యూ కానీ బిట్ ఫోర్స్ వాల్యూ కానీ సహజంగా చెప్పాలంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ల వరకు కూడా దాని వాల్యూ మనకి ఇప్పుడు తెలియదు, 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. అదే 10 ఎన్టీసీలకి
అదే క్వాంటమ్ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఈ మల్టీ మైనింగ్ లాగా కాకుండా ఈ బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది కాబట్టి రోజులు గడిచే కొద్దీ ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంటుంది. మనం ఏమి వేస్ట్ చేయట్లేదు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఒక మాట మాత్రం చెప్తాను నేను అందరు ఎగ్జాంపుల్ కింద. ఈ రోజున కింద నెలకి ఈ నెలకి వేరియేషన్ చూసుకుంటున్నాం, బాగానే ఉంది. రేపు బిట్ ఫోర్స్ కాయిన్ వాల్యూ కాస్త $1,00,000 అయింది అనుకోండి బిట్ కాయిన్ లాగా, అప్పుడు బాధ వేస్తుంది మనకి. అయ్యా ఆ రోజు తక్కువైందని చెప్పి అయిపోయి నేను బిట్ ఫోర్స్ తక్కువ వస్తుందని చెప్పని అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అనేది. ఎందుకంటే $1,00,000 అనేది నా దృష్టిలో చాలా చిన్న కాన్సెప్ట్. నేను ఎవరిని మోటివేషన్ చేయడానికో లేకపోతే ఏమంటారు ఈ మీటింగ్ హైలైట్ చేయడానికో నేను ఈ నెంబర్స్ చెప్పట్లా. అది చాలా నథింగ్ కాన్సెప్ట్. అది ఏంటి, చాలా చిన్న పాయింట్. అది ఏంటి, $1,00,000 వెళ్ళటం అనేది 5 ఏళ్లకి ఖచ్చితంగా ఇంకా వెళుతూనే ఉంటుంది. అది ఎందువల్ల అంటే బిట్ కాయిన్ కేవలం క్రిప్టో కాయిన్. అది క్రిప్టో కాయిన్ ని కొంతమంది, అంటే ప్రపంచంలో కొంతమంది, అంటే చాలా తక్కువ శాతం మంది క్రిప్టో వాడితే ఆ స్థాయికి వెళ్ళింది అది బిట్ కాయిన్. కానీ దానికి 10 రెట్లు సంఖ్య ఉంది మెటావర్స్ ని యూజ్ చేసేవాళ్ళు. మెటావర్స్ యూజ్ చేసేవాళ్ళు క్రిప్టో యూజర్స్ కన్నా మెటావర్స్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అది మన ఇండియాలో తక్కువ మంది ఉండొచ్చేమో కానీ మిగతా దేశాలు అందరూ కూడా మెటావర్స్ ని చాలా డిపెండ్ అయ్యారు. ఆ మెటావర్స్ గురించి ఆ కాయిన్ గ్రోత్ ఏ విధంగా ఉండదో ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా మెటావర్స్ ని యూజ్ చేయడానికి చాలా కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఉదాహరణ మొన్న కింద ఒక 4 వారాల క్రితం 5 వారాల క్రితం కాయిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా లేదు, మెటావర్స్ కాయిన్స్ గురించి. ఈ రోజున అది $100 ఎబోవ్ మాత్రమే చూసాను నేను. ఏది, మెటావర్స్ కాయిన్స్ ని $100 ఎబోవ్గా మాత్రం చూసాను తప్ప $500, $1000 అనేది నేను చూడలేదు అసలు ఇప్పుడు మెటావర్స్ లో కాయిన్స్ ని, గేమింగ్ కాయిన్స్ ని. ఎందువల్ల జరగలేదు? అది వర్క్ జరుగుతోంది తప్ప సరైన బిజినెస్ జరగట్లేదు. అక్కడ వర్క్ మాత్రం జరుగుతుంది మెటావర్స్ లో, సరైన బిజినెస్ అనేది అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అక్కడ. కానీ మన లాడో గారు మాత్రం సరైన బిజినెస్ అనేది ఇవ్వడానికి 100కి 1000% ప్రయత్నం చేస్తున్నారు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే అటు గ్రోత్ అవుతూ ఉంటుంది, ప్లస్ సెక్యూరిటీ పరంగా అంటే మామూలు విషయం కాదు అది. ఇప్పటిదాకా ఇంటర్నల్ కాయిన్ బిట్ ఫోర్స్ అనేది ఒక ఓన్ బ్లాక్ చైన్ తో రావడం అనేది, ఓన్ బ్లాక్ చైన్ చాలా ఉన్నాయి కాయిన్స్, అది వేరే విషయం. అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ నిమిత్తం ఉన్నాయి. అది ఇప్పుడు మనా ఉందనుకోండి, ఆ మనా మాత్రమే పనిచేస్తుంది. అది మళ్ళీ గేమింగ్ మళ్ళీ ఇంకొకటి చూడాల్సి వస్తుంది. అలాగా ప్రతి దాంట్లో కూడా అన్ని ప్రాజెక్టులను కూడా హ్యాండిల్ చేస్తూ ఒక్క కాయిన్ తో మెయింటైన్ చేయొచ్చు, బిట్ ఫోర్స్ తోనే చేసుకోవచ్చు అన్ని ప్రాజెక్టులు కూడా మెటావర్స్ లో అన్న విషయం తెలిస్తే గనక జనాలు అవుతారా? వాళ్ళ దగ్గర ఉన్న మన కాయిన్లు అయినా లేకపోతే ఇంకో మెటావర్స్ కాయిన్ అయినా సరే కన్వర్ట్ అయ్యి మన బిట్ ఫోర్స్ తోనే హ్యాండిల్ చేస్తారు. ఎందువల్ల, ఒకే కాయిన్తో అన్ని ప్రాజెక్టులు ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు అని తెలిసిన తర్వాత ఎవ్వరూ ఆగరు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఈ రోజున Holyverse.ai లాడో గారి గురించి తెలిసినా తెలియకపోయినా, దాని విలువ తెలిసినా తెలియకపోయినా, హోలీ చైన్ కాయిన్ విలువ తెలిసినా తెలియకపోయినా, అందరికీ కంటికి కనపడని వాళ్ళు క్రిప్టో యూజర్స్ కన్నా మెటావర్స్ యూజర్స్ అన్న వాళ్ళు కంటికి కనపడని చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల బిట్ ఫోర్స్ వాల్యూ అనేది మనం ఊహించినంతగా పెరగడానికి 100కి 1000% అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతిదానికి కూడా ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ రోజున ఇక్కడ వర్క్ కంప్లీట్ అయితేనే కదా వీళ్ళందరూ వర్క్ చేసుకోగలుగుతాం మనం. ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం టైం తీసుకుంటోంది తప్ప డెవలప్మెంట్ అవ్వడానికి కాదు. అది అందరూ గుర్తించాలి. వర్క్ కంప్లీట్ అవ్వడానికి టైం తీసుకుంటోంది, డెవలప్మెంట్ అవ్వడానికి కాదు. డెవలప్మెంట్ ఒకసారి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాని డెవలప్మెంట్, దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీరే లైవ్ లో చూస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను అసలు ఈ మీటింగ్ లో నేను నా యొక్క గొంతు వినిపించడానికి కారణం కూడా అది. ఏంటి అంటే, లాడో గారి యొక్క అసలైన సంకల్పాన్ని నేను కూడా షేర్ చెయ్యాలి. ఆయన అసలైన సంకల్పం ఏంటి అంటే, అసలైన ఉద్దేశం ఏంటి అంటే, ప్రపంచంలో ఎవరూ కూడా మోసం జరగడానికి అవకాశం లేని బిజినెస్ ని సృష్టించాలి. క్రిప్టో అనేది నేను బిజినెస్ చేస్తాను బాగానే ఉంది, కానీ అక్కడ ఎక్స్చేంజ్ ట్రేడర్స్ చేతిలోంచి నేను కంట్రోల్ చేయలేను. ఎందుకంటే ఎక్స్చేంజ్ అనేది ఆ ఎక్స్చేంజ్ వాడి చేతిలో ఉంటుంది, ఓనర్ వాడి చేతిలో ఉంటుంది, లేకపోతే స్టాఫ్ చేతిలో ఉంటుంది, సెంట్రలైజ్ వాడి యొక్క చేతిలో ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఆ కాయిన్ రేట్ పడకుండా చూడటం అనేది ఆయన వల్ల అయ్యే పని కాదు. అది ఎందుకంటే ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ కి వెళ్ళిపోయిన తర్వాత, సెంట్రలైజ్ లో ఎక్స్చేంజ్ లో వెళ్ళిపోయిన తర్వాత బిట్ కాయిన్ పడిపోకుండా ఎవడన్నా ఆపగలిగాడు? బిట్ కాయిన్ క్రియేట్ చేసిన ఆయన ఆపలేకపోయాడు. ఇథెరియం పడిపోయినప్పుడు ఎవడన్నా ఆపగలిగారా? ఇథెరియం క్రియేట్ చేసిన ఆయన ఆపలేకపోయాడు. ఏ కాయిన్ పడిపోతున్నా సరే ఎవరు ఆపగలుగుతున్నారు? అది న్యూస్ అవ్వనివ్వండి, లేకపోతే మైండ్ గేమ్ అవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి. అంటే ఒకసారి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిన తర్వాత
ఆ క్రిప్టో కాయిన్ని పడిపోతే ఆపడానికి, అక్కడ పడకుండా అసలు అవకాశం లేకుండా చేయడానికి లేదు అక్కడ అవకాశం. ట్రేడ్ జరుగుతుంది అంతే. దానివల్ల బెనిఫిట్టే పడిపోవడం అనేది, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం లేదు, వేరే విషయం. కానీ కట్టడి చేయడం అనేది సెంట్రలైజ్లో కుదరట్లేదు. అందుకని ఏం చేశారు ఆయన, మెటావర్సే ఇంకా ప్రపంచాన్ని శాసించేది అని తెలిసి ఆయన ఏదైతే మెటావర్స్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బ్లాక్ చైన్ సిస్టమ్ తో ఓన్ కాయిన్ తోని మనం డెవలప్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు బిట్ ఫోర్స్ తో ఎక్స్చేంజ్ లో ట్రేడ్ జరగదు, ఓన్లీ మన ఓన్ ఎక్స్చేంజ్ లో, ఓన్ ఎక్స్చేంజ్ హోల్డెక్స్ అని, ఈ హోల్డెక్స్ లో మాత్రమే స్వాప్ కన్వర్ట్ మాత్రం జరుగుతూ ఉంటుంది. అంటే హెచ్సి కనుక మార్చుకోవడం కానీ లేదా డైగా మార్చుకోవడం కానీ కేవలం స్వాప్ కన్వర్ట్ మాత్రమే పనిచేస్తుంది తప్ప దాన్ని ట్రేడ్ చేయడానికి ఓన్ ఎక్స్చేంజ్ లో కుదురుతుంది తప్ప మిగతా ఎక్స్చేంజ్ లో కుదరదు. అంటే ఎక్కడ అంటే ఈయన ఏదైతే వర్చువల్ కాయిన్ ఏదైతే క్రియేట్ చేశారో దానికి పడడానికి అవకాశం అనేది 100కు 99.5% అవకాశం లేకుండా చేశాడు ఆయన. అంటే అందులో ఆయన ఇంటర్నల్ కాయిన్ గా ఉంచాడు ఆయన. లేకపోతే లిస్ట్ చేయడానికి ఆయన ఏదైతే ఎక్స్చేంజ్ లో మనకి ఇప్పుడు మెటావర్స్ కాయిన్స్ ఎలా అయితే లిస్ట్ అయ్యి మిగతా ఎక్స్చేంజ్ లో కనబడుతున్నాయో దాంట్లో లిస్ట్ చేయడానికి పెద్ద పని ఏం కాదు. అది ఇది హెచ్సి కానీ లిస్ట్ చేసిన ఆయన బిట్ ఫోర్స్ కాయిన్ లిస్ట్ చేయలేడు ఆయన. కానీ అది ట్రేడ్ కాయిన్ అవ్వకూడదు, బిజినెస్ కాయిన్ అవ్వాలి. అందులో ఇంటర్నల్ గా మాత్రమే ఉంచాడు ఆయన. ఇంటర్నల్ గా ఎంత బిజినెస్ జరుగుతుందనేది జరిగిన తర్వాత అందరూ చెప్పుకుంటారు. జరుగుతుందా లేదా అని ఎక్స్పెక్ట్ చేసి అంచనా వేసే వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో, ఎవరైతే అంచనా వేయలేదో, ఎవరైతే దాన్ని పూర్తిగా తెలుసుకోలేదు వాళ్ళు మాత్రం అన్లక్కీ అని నేను చెప్తాను నేను. ఎందుకనంటే ఎప్పుడు కూడా నేను అందరూ కూడా మాట చెప్తాను, మనకున్న నాలెడ్జే మనకు అసలైన ఎర్నింగ్ అంటా నేను. అది మాత్రం యథార్థం. ఈ రోజున ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయానికి ఎలా ఫీల్ అవ్వాలి అనేది తెలిస్తే చాలా అందరికీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇంకా ఏం పర్వాలేదు, వర్క్ జరుగుతుంది. అక్కడ లాడు గారు ఆయన అనౌన్స్మెంట్ చేశారా ప్రాబ్లం అయిందని, చేయలేదు కదా, మరి ఎందుకు మనం కంగారు పడిపోతున్నాం అని అప్పుడు వెంటనే మనంతా మనమే మనకు ఆన్సర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కంటి ముందు కనిపించే విషయాలు కానీ లేకపోతే గ్రూపులో పెట్టే విషయాలు కానీ లేదా యూట్యూబ్ లో చెప్పే విషయాలు కానీ లేకపోతే సరిగ్గా వివరం తెలియని వాడు మాట్లాడే మాటల వల్ల కానీ మనం ఎంతలా అంటే అంతలా మనం డిస్టర్బ్ అయిపోతాం. ఆ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదైతే మనకు విషయం తెలిసిందో వెంటనే ఏం పర్వాలేదు, అసలు విషయం తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి తప్ప ఏదో అపోహలతోనో లేదా అనుమానాలతో మనం మైండ్ ని డిస్టర్బ్ చేసుకోకూడదని చెప్పి ఎవరి కంట్రోల్ చేసుకుంటే చాలు, ఏం అవసరం లేదు. అలాగా యూనివర్స్ అనేది ఖచ్చితంగా రేపైన రోజున మన ప్రపంచాన్ని శాసించే కాయిన్ అనే విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకొని, ఎక్స్టెండ్ అనేది కేవలం రీఇన్వెస్ట్మెంట్ కాదు, ఎక్స్టెండ్ అనేది మళ్ళీ మనకు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం అని అందరూ అర్థం చేసుకుంటే చాలు. దాని మీనింగ్ సరిగ్గా పట్టుకుంటే చాలు. అందరూ మన ఇన్కమ్ ను మనమే జనరేట్ చేసుకుంటున్నాము, మన గ్రోత్ మనమే తీసుకుంటున్నాము అని అనుకుంటే చాలు. ఇంకా కమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా కాయిన్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా 5 ఏళ్ళు పెట్టే టైం కూడా ఇక 3 ఏళ్ళు పట్టొచ్చేమో. లాడు గారు చెప్పిన టైం ఇంకా ముందే వస్తున్న అవకాశం మనకి. ఇక్కడ ఎవ్వరూ కూడా దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ లేకపోతే తక్కువ అంచనా వేయడం కానీ లేకపోతే ఎవరో చెప్పిన మాటలు మాత్రం మైండ్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళటం కానీ ఏమి చెయ్యొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను పర్సనల్ గా చెప్పే మీకు సలహా ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే మెటాఫోర్స్ అని వస్తుంది. హోలీవర్స్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో అన్నిటికీ కూడా పెద్ద దిక్కిది, అది మాత్రం వాస్తవం. ఎలా అయితే మదర్ కాయిన్ అని చెప్పిన బిట్ కాయిన్ అంటున్నామో, క్రిప్టో ప్రాజెక్టుల్లో ఏవైతే ఉన్నాయో క్రిప్టో ప్రాజెక్టులో ఒక పెద్ద దిక్కు లాంటిది, పెద్ద స్థానం ఇది. దీని తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వండి, ఎవరు ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు అందరికీ కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏంటి, మంత్లీ రియాలిటీ వచ్చేది, ఇప్పుడు అది రావట్లేదు, అందులో ఇంకో ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు నాకు, లేకపోతే ఏంటంటే దీనిలో బయటికి వెళ్ళిపోతాను, దీనిలో కాయిన్ తీసుకెళ్ళి దానిలో పెట్టుకుంటాను, నాకు ఇల్లు గడిస్తే చాలు, నాకు ప్రతి నెలా ఇల్లు గడిస్తే చాలు, నాకు నా అవసరాలు తీరిస్తే చాలు, ఫ్యూచర్ గురించి నాకెందుకు, అప్పుడు నేను బతుకుంటానో తెలియదు అని చెప్పని తొందరపడిన నిర్ణయాలు మాత్రం ఎవ్వరూ తీసుకోవద్దు. ఎంత కష్టం ఉన్నా సరే ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వండి. ఎలాగైతే మనం హోలీవర్స్ ప్రాజెక్టులోకి మెటాఫోర్స్ ప్రాజెక్టులోకి రాకముందు ఎలా అయితే మన లైఫ్ ని హ్యాండ్ చేశామో అలాగ కొంతకాలం మాత్రం, నెలలు మాత్రమే, సంవత్సరాలు కూడా కాదు, ఇంకో మహా అయితే నాకు తెలిసి వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 నెలలు అవుతుందేమో నేను అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం. ఇంకా 10 అయిపోతే హ్యాపీయే. ఆ టైం కౌంట్ డౌన్ పెట్టారు, 21 డేస్ అన్న 22 డేస్ పెట్టారు. ఏమో అది 21 డేస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయ్యి కేవలం హోలీడెక్స్ మాత్రం ఓపెన్ అవుతుందా, ట్యాప్టెల్ కూడా ఓపెన్ అవుతుందా, లేకపోతే మన యొక్క మళ్ళీ బిట్ ఫోర్స్ మైనింగ్ కి ఎన్టీసీ కూడా ఓపెన్ అవుతుందా, ఈ క్లారిటీ మనకి ఏం లేదు. కానీ
ఏదైనా సరే జనవరి మంత్ ఎండింగ్ లోపల మాత్రం ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుందని మాత్రం నాకు తెలుసు. దాని తర్వాత ఇంకో 2 ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతాయి. ఏదైనా 2 months లో మనం టాక్టైల్ అనేది మనం చూడగలుగుతాం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. ఒకవేళ నేను తప్పదండి నేను వేరే ప్రాజెక్ట్కి వెళ్తాను అని అంటే కనుక ఆ ప్రాజెక్ట్ లో పెట్టిన డబ్బులు పోయినా పర్వాలేదు అని అనుకుంటేనే వెళ్ళండి తప్ప ఇది చేసుకుంటూ దీన్ని వదిలేసి మాత్రం చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే అది ఇక్కడ అందరూ మనం ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాను తప్ప ఎవరి యొక్క రహస్యాలు నేను బయటపెట్టట్లేదు. నేను కూడా ఫ్యామిలీ అన్న తర్వాత ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి, ఎవరి బాధలు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఆ ఇంటెన్షన్ బాధల్లో ఎవరు టెంప్ట్ అవ్వద్దు. అది మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అవుతుంది, మంచి ప్రాజెక్టే, కానీ కొన్ని మనకి మంత్రి రావట్లేదు. అదే మిగతా ప్రాజెక్టులు అయితే ROI ఇన్కమ్ వస్తుంది, లేకపోతే స్టేకింగ్ ఇన్కమ్ వస్తుంది, ఏదో ఇన్కమ్ వస్తుంది అని చెప్పి టెంప్ట్ అయి పక్కకి వెళితే దాని మీరే బాధ్యులు. ఏం పర్వాలేదు, అది పోయినా పర్వాలేదు ఆ ప్రాజెక్టు, నేను పెట్టిన డబ్బులు పోయినా పర్వాలేదు అని అనుకుంటేనే మీరు దాంట్లో వెళ్ళండి తప్ప దీంట్లో కాయలను అమ్మేసి అటు వెళ్ళటం కానీ ఏం చెయ్యొద్దు. అది మరీ చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఎవరైతే ఎంతమంది ఎన్ని కాయిన్లు ఏదైతే ఉంచుకున్నారో అవి చివరి వరకు ఉంచుకోవాలని మరీ కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఓపిక పట్టండి. ఎప్పుడైతే మనకి బిట్ఫోర్స్ ఓపెన్ అయ్యి మైనింగ్ స్టార్ట్ అయ్యి మెటావర్స్ స్టార్ట్ అయితే మనకి స్టేకింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన కష్టం అంతా కూడా 3 ఇన్కమ్ సృష్టించుకోవచ్చు మనం. 1 రాయల్టీ ఇన్కమ్, 2 లాయల్టీ ఇన్కమ్, 3 స్టేకింగ్ ఇన్కమ్. 3 ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటి, ఎటువంటి టీం చేయకుండా, టీం చేస్తే లెవెల్ ఇన్కమ్ కూడా. అంటే ఇంత వాల్యుబుల్ ఇన్కమ్, నిజాయితీతో కూడిన ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది తప్ప ఇది వేరే ఇంటెక్షన్ మాత్రం అనుకోవద్దు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని మరీ ఎక్కువ నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కేవలం మళ్ళీ మన యొక్క ప్రాజెక్టు యొక్క గొప్పతనం గుర్తు చేస్తున్నాను తప్ప నేను చెప్పిన విషయాలు ఎవరికి తెలియని కాదు, కేవలం గుర్తు చేస్తున్నాను అంతే, నా గొంతు ద్వారా అంతే. అయ్యా సరేనయ్యా, ఉన్నా మరైతే. అయ్యా మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అండి. సార్, థ్యాంక్ యూ గురూజీ గారు. చాలా చక్కగా మన యొక్క హోలీవర్స్ ఎకో సిస్టమ్ గురించి చాలా అద్భుతంగా అందరికీ ఒక కాన్ఫరెన్స్ వచ్చేలాగా చాలా చక్కగా మీ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానంతో అందరికీ అర్థమయ్యే విధంగా మరి సిస్టమ్ గురించి తెలియజేసినందుకు అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నామండి. సో డియర్ లీడర్స్, ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క హోలీవర్స్ ఎకో సిస్టమ్ అనేది మనము డే 1 నుంచి మెటాఫోర్స్ ప్రారంభ కాలం నుంచి మనం చెప్పే అంశం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండ్ బిజినెస్. ఇది భూమండలం మీద టెక్నాలజీ ఉన్నంత కాలము మన సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటది. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలండి. ఏదో మనం ఒక ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మాకు 1 year 2 years తర్వాత మాకు ఇన్కమ్ జనరేట్ కావాలి, ఇక నుంచి మేము ఈ ప్రోగ్రామ్ నుంచి మాకు ఇది చాలు అని అనుకున్న వాళ్ళకి అది వారి యొక్క ఇంటెన్షన్, మనం ఏం చేయలేము. బట్ మనము ఈ సిస్టమ్ అనేది హోలీవర్స్ ఎకో సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఏ టెక్నాలజికల్ అసెట్, వర్చువల్ అసెట్ లైక్ దట్. సో ఈ ప్రోగ్రామ్ ని మన భావితరాలకు మనం చాలా సులువుగా ఒక అసెట్ లాగా ఇవ్వచ్చండి. మనం ఫిజికల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్ మనము మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మనం ఇస్తా ఉంటాం. లైక్ దట్ గోల్డ్ కావచ్చు, ఫిజికల్ అసెట్స్ అండ్ ల్యాండ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్, ఇలాగా. అలాగే హోలీవర్స్ ఎకో సిస్టమ్ కూడా ఒక అసెట్ గా నేను పరిగణిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఏదైతే అప్డేటెడ్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అలాంటి టెక్నాలజీ అనేది హోలీవర్స్ ఎకో సిస్టమ్ లో ఇప్పుడు చూడండి, ఇటీవల కాలంలో ఏ టెక్నాలజీ అనేది ట్రెండ్ అవుతున్న ఈ యొక్క టెక్నాలజీ ఇంటర్నెట్ కి నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్. దీన్ని కూడా మనకు లాడో కోట్ని గారు హోలీవర్స్ ఎకో సిస్టమ్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎలాగా, డిఎన్ఏ డీకోడింగ్. మన హెల్త్ సెక్టర్ ని మన యొక్క డిఎన్ఏ అనాలిసిస్ ని ఏ టెక్నాలజీ తోటి మరి కోఆర్డినేట్ చేస్తూ మన హెల్త్ గురించి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. ఇలా టెక్నాలజీ రంగంలో వస్తున్న ప్రతి మార్పుని ఒక అవకాశంగా, ఒక ఇన్కమ్ ఆదాయ వనరుగా మరి చేకూర్చడం అనేది
ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీ అండి హోలీవర్స్ ఎకో సిస్టమ్ ద్వారా. అది మనకు లాడో కోట్ని గారు కల్పిస్తా ఉన్నారు. సో అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. మరి ఇవాళ మీటింగ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఎవరైనా కూడా మాట్లాడొచ్చు. అదే విధంగా మనకు గురూజీ గారు లైన్ లో ఉన్నారు, అదేవిధంగా సీనియర్ లీడర్లు ఉన్నారు. మరి మీకున్న సందేహాలు ఏవైనా గురించి ఏవైనా కావచ్చు హోలీవర్స్ ఎకో సిస్టమ్ గురించి, వాటిని మీరు అడిగినప్పుడు వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గంగరాజు గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఓకే సార్, మన పవన్ సార్ చాలా చక్కగా వివరించినారు, చాలా అర్థమయ్యేటట్లు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. హోలీవర్స్ గురించి మీకున్న నమ్మకం ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి తెలియజేస్తే అందరూ అది ఒక మోటివేషన్ లాగా ఉంటుందని అనుకుంటారు. మాకు నెట్వర్క్ మార్కెట్ లో దాదాపు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అదర్ సిస్టమ్ లో పనిచేస్తున్నాము. ఇలాంటి సిస్టమ్ ఇంకా చూడము సార్ మేము. ఎలా అంటే అంత నమ్మకంగా, కొంచెం లేట్ అయినా పర్లేదు, నీతి నిజాయితీగా ఏమైతే మనకి ఇస్తామంటున్నారో రాయల్టీ ఇందాక అప్డేట్ పోయేదాకా మనకి రాయల్టీ ఏం వర్క్ చేయకపోయినా కూడా సార్ చెప్పిన విధంగా 100% కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అయితే టాక్టైల్ కూడాను క్లాసిక్ లో కూడాను 100% డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మనకి రాయల్టీ ఇచ్చింది సిస్టమ్, ఏకైక సిస్టమ్ అంటే మెటావర్స్ అని ఖచ్చితంగా 100% కూడా చెప్పొచ్చు సార్. మనం అదర్ సిస్టమ్ లో కూడా చెప్పినారు, మేము ఎన్ఎఫ్టీ ఇస్తాము, అంత చేయండి ఇంత చేయండి, చాలా సిస్టమ్ లో కూడా చేస్తున్నాం, మేము చాలా నష్టపోయినాము. అందుకు కూడాను దీంట్లో కూడాను భయం అయిపోయి, కానీ చూద్దాం అయినా కూడా కొంచెం ధైర్యం చేసుకుని కొద్దిగా టీం చేస్తున్నాము. మళ్ళీ కూడా సిస్టమ్ అప్డేట్ పోయిన తర్వాత ఏం చేయలేకపోయినాము. సరే ఇప్పుడైనా కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాం సార్, అది కూడా కంటిన్యూ చేయాలని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు హోలీవర్స్ ఎకో సిస్టమ్ ద్వారా మీకు రావాలని. థ్యాంక్ యూ. అయితే టెక్నికల్ గా మాకేం చేసి ఎక్కువ నాలెడ్జ్ లేదు సార్, అంతా మీ దయ, అంతా మీరు మెయిన్ లీడర్స్ హరి సార్ అయితేనేమి, గిరి సార్ అయితేనేమి, అలాగే మన ఇంతకు ముందు మాట్లాడిన మన పవన్ సార్, శర్మ సార్ అయితేనేమి, మీరు లాంటి గురువులు మాకు దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యం సార్. మేము చేసుకుంటేనే మాకు దొరికినారు. అందుకే మీరు ఏది చెప్తారా, ఎప్పుడు ఏది మీటింగ్ ఎప్పుడు ఉంటుందని మేము వెయిట్ చేస్తూ ఉంటాము. మాకు అందుబాటులో సీనియర్ లీడర్లు మెటావర్స్ గురించి తెలిసిన వాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. మీరు ఇస్తే మాకు అందుతుంది, లేకపోతే లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎప్పుడైతే ఈ లాస్ట్ వీక్ పోయిన వీక్ లో మీటింగ్లు చాలా తక్కువగా జరిగినాయి. సరేలే మీకు ఫోన్ చేసేది ఎందుకు, మళ్ళీ పర్సనల్ గా ఇబ్బంది పెట్టేది ఎందుకు, మీ పరిస్థితులు ఎట్లున్నాయి మేము చూడలేదు కదా అని సైలెంట్ గా ఉన్నాం. అంత నమ్మకం, కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉన్నాం సార్. మీ గైడెన్స్ ద్వారానే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. గంగరాజు గారు, ఇక్కడ మనము ఎవరు సీనియర్లు జూనియర్లు భేదం అయితే ఏం లేదండి. ఎవరైతే సిస్టమ్ హోలీవర్స్ ఎకో సిస్టమ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ కూడా వారికి ఒక అవకాశాలను మనము చూపగలగాలి. ఇక్కడ మనకు ఇన్కమ్ సోర్స్ ఉంది అని తెలిసినప్పుడు ఆ సోర్స్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఆలోచనతోటే ఇవాళ అందరం కూడా మరి ఈ మీటింగ్ లో మాట్లాడుతున్న లీడర్స్ శర్మ గారు కావచ్చు, గిరి గారు కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు, అందరికీ కూడా ఒక కుటుంబం లాగా మనము 2 సంవత్సరాల నుంచి మనము ట్రావెల్ చేస్తా ఉన్నామండి ఈ గ్రూప్ ద్వారా. ఇక్కడ ఎలాంటి మరి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతోటే దీన్ని మనం కండక్ట్ చేస్తా ఉన్నాము. మేము అనుకుంటా ఉన్నాము, ఒకటి ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద రెఫరల్ సిస్టమ్ మార్కెటింగ్ లో. అంటే ఒక అద్భుతమైన ఒక విభిన్న తరహాలో మరి ఈ సిస్టమ్ అనేది ఒక ఇన్కమ్స్ జనరేట్ చేస్తా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, మరి ఎలాంటి లొసుగులు లేవు. ఈ సిస్టమ్ కొలాప్స్ కాదు అని తెలిసినప్పుడు ఎందుకు చెప్పకూడదు అనేది నా పాయింట్ అండి. ఎవరికైనా కూడా నేను మొదటి నుంచి కూడా 2 years నుంచి నేను ఎందుకు ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ సిస్టమ్ లోనే ఉన్నానంటే,
ఒక సిస్టమ్ అనేది ఆ యొక్క ప్రోడక్ట్స్ ని, ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ లోకి లాంచ్ చేయకముందే దాదాపు 20 to 10 times 20 నుంచి 10 రెట్ల వరకు ఆదాయం ఇచ్చిన ఏదైనా ఉందా అంటే ఒకసారి మీకు మీరు పునః పరిశీలించుకోండి. మార్కెట్ కి రాకముందే ఒక సిస్టమ్ లోని వనరులు, ఆ అసెట్స్ మరి మనకు ఇన్కమ్ జనరేట్ చేయగలిగాయి. మనం పెట్టిన దానికి 10 రెట్లు ఇచ్చాయి. మినిమం అంటే మినిమం 10 రెట్లు ఇచ్చింది. ఎక్కడా ఉండదండి. కేవలం హోలీవర్స్ లోనే ఆ బ్యూటీని నేను చూడగలిగాను. అట్ ది సేమ్ టైం ఇది చాలా ఆరంభం మాత్రమే. ఇట్ ఈస్ ఏ స్టార్టింగ్ స్టేజ్. 2 సంవత్సరాలైనా కూడా ఇట్ ఈస్ ఏ స్టార్టింగ్ స్టేజ్. ఎందుకు స్టార్టింగ్ అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండ్. అంతం అనేది లేదు దీనికి. అలాంటప్పుడు ఈ సిస్టమ్ ని ధైర్యంగా ఎందుకు చెప్పకూడదు? కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? వారిని ఆర్థిక కష్టాల నుంచి మనం ఎందుకు వారికి వెసులుబాటు కల్పించకూడదు? మనం చేస్తున్నది ఏంటి? మనం నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అందరికీ షేర్ చేయడమే మనం చేస్తున్న ఇక్కడ మన యొక్క డ్యూటీ. సో మీరు అన్నారు ఇవాళ మీ ద్వారా మేము తెలుసుకుంటా ఉన్నాము. ఇక్కడ మేమేమి గర్వంగా గాని మాకు అన్ని తెలుసని ఎవరు అనుకోవట్లేదు. అందరూ యాజ్ ఏ లీడర్ గా, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గా అందరికీ ఇవ్వాలి. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే అది మనకు తెలిసిన పరిజ్ఞానాన్ని అందరూ యూజ్ చేసుకున్నప్పుడే దానికి ఒక సార్థకత, దానికి ఒక విలువ ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. సో మాకు శక్తి వంచన లేకుండా భవిష్యత్తులో కూడా మాకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఈ సర్వీస్ చేస్తానే ఉంటామని కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకు అంటే మనం ఎక్కడ ఎవరిని ప్రలోభ పెట్టట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, లేనిది ఉన్నట్లు చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నాం. ఈ గ్రూప్ యొక్క బెస్ట్ క్వాలిటీ థింక్ ఏంటి అంటే మన గ్రూప్ కి ఇతర గ్రూపులకు ఉన్న తేడా, ఏది కూడా ఉన్నది ఉన్నట్లే చెప్తామండి. లేనిది ఉన్నట్లుగా చెప్పి ఎవరిని మభ్య పెట్టాల్సి మన యొక్క స్వార్థ పూరిత స్వలాభాల కోసం ఎవరిని మభ్య పెట్టట్లేదు. అది మన టీం అయినా ఇంకొకరి టీం అయినా బెస్ట్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ తోటి ఆ యొక్క పర్సన్ తనకు తానే క్రియేట్ చేసుకోగలగాలి. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మనం దీంట్లో ఎలా డెవలప్ అవ్వచ్చు ఫైనాన్షియల్ గా అనేది తనకు తనకే ఆలోచన వచ్చే విధంగా ఒక అవకాశం కల్పించాలి, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది ఒక ఆలోచన దృక్పథం అండి సీనియర్ లీడర్ అందరికీ కూడా. సో ఈ ప్రయత్నంలో చాలా మందికి ఆ టాలెంట్ ఉంది. మన గ్రూప్ ఏం మామూలు గ్రూప్ కాదండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్ ద ఎంప్లాయీస్, ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వివిధ సెక్టార్స్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు. మరి చాలా మందికి ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు, మరి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరికైతే ఆ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని మీరు ప్రదర్శించే అవకాశం మీరు చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా. మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను, అందరినీ కూడా ఇన్వైట్ చేశాను. మీరు కీ స్పీకర్స్ గా రావాలి. మీరు అలా వచ్చినప్పుడు మీ ద్వారా మీ ప్రతిభ అనేది 10 మందికి తెలియడం వల్ల వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు అనేవి చిగురించడం జరుగుతుంది. సో ఎవరిలో ఎలాంటి టాలెంట్ అనేది ఎవరూ పసిగట్టలేము. సో మీ యొక్క టాలెంట్ ని, మీ యొక్క పరిజ్ఞానాన్ని అందరికి షేర్ చేసే ఆలోచన కలిగినప్పుడు అది అందరి డెవలప్మెంట్ కు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని నేను నమ్ముతున్నానండి. యాజ్ ఏ ఒక ట్రైనింగ్ టీచర్ గా మా యొక్క లక్ష్యము అందరూ మరి మనకున్న పరిజ్ఞానంతో అందరూ డెవలప్ అవ్వాలనేది మన యొక్క లక్ష్యం అండి. సో అది అందరూ అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నానండి. సో నెక్స్ట్ ఫర్దర్ గా మరి ఒకసారి మన గిరి సార్ని రిక్వెస్ట్ చేద్దాం. ఫ్యూ మినిట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తారేమో అడుగుతామండి. అదేవిధంగా రిమైనింగ్ లీడర్స్, మిగిలిన లీడర్స్ కూడా ఏవైనా కూడా ఈ రోజు అంశం పట్ల మాట్లాడొచ్చండి. సో వెల్కమ్ అండి అందరికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గిరి సార్ గుడ్ ఈవినింగ్. టీం సభ్యులందరికీ శుభ సాయంత్రం అండి.
పవన్ కుమార్ శర్మ సార్కి మన టీం సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా కొంత అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ గా నిలబెట్టడానికి కావాల్సిన మాటలే మనల్ని ఒక మంచి నిర్ణయం తీసుకునేదానికి దోహదపడతాయి. అంటే ఎమోషనల్ గా మనం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకి గురవుతాం. అంటే ధైర్యం చెప్పే మాటలు చాలు సక్సెస్ అవడానికి. డబ్బు పెట్టాల్సింది పెట్టేశాం. పెద్దగా ఇప్పుడు మనమేమి ఎవరిని మభ్యపెట్టో లేకపోతే చెప్పినందువల్ల ఏమి ఒరిగేది ఏం లేదు. ఎవరికి కూడా లీడర్స్ కి అందరమీ సక్సెస్ అవ్వాలి అంటే స్టిక్ ఆన్ అయ్యి రాబోయే మంచి ఆ సమయాన్ని మన అందరం కూడా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు గందరగోళానికి గురి కాకుండా కొంత నాలెడ్జ్ ని మనం తీసుకోగలిగితే సార్ చెప్పినట్టు ఇందాక ఎగ్జిట్ అనేది ఎప్పుడు ఎగ్జిట్ అవుతామా అనేది ఇంపార్టెంట్. ఎంట్రీ అనేది మనం ఎంటర్ అయిపోయాం, కొత్తగా మనం ఎంటర్ అవ్వడానికి ఏం లేదు. ఎగ్జిట్ అయ్యేది ఇంపార్టెంట్. అంటే ఎగ్జిట్ గందరగోళానికి గురయ్యి భయపడిపోయో లేకపోతే ఏమైపోద్దో అని ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, తర్వాత వచ్చే పెద్ద సక్సెస్ ని మనం తీసుకోలేం లైఫ్ లో. ఈ ప్లాట్ఫామ్ నిజంగా మొదటి నుంచి గంగరాజు గారు ఇందాక చెప్పినట్టు మన అందరికీ కూడా బాగా ఉపయోగపడింది. ప్రతి ఒక్కరిని సక్సెస్ అవడానికి కారణమే ఈ ప్లాట్ఫామ్. ఇలాంటి సర్వీస్ అందించే ప్లాట్ఫామ్ కానీ లేకపోతే మెటాఫోర్స్ లో ఉన్న సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరు కూడా ఇంత సక్సెస్ తీసుకునే వాళ్ళం కాదండి. అది రామ్మోహన్ రెడ్డి గారి ద్వారా కానివ్వండి, హరిబాబు గారి ద్వారా కానివ్వండి, మిగతా లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేయడం ద్వారా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎడ్యుకేషన్ పెరిగింది మనకి సిస్టమ్ మీద. కాబట్టి సార్ చెప్పినట్టు ఇందాక మన నాలెడ్జ్ ని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మెటాఫోర్స్ అనేది ఇంకా జర్నీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. జస్ట్ మనం స్టార్టింగ్ లో ఉన్నాం అంతే. 90% ఇంకా ఉంది ముందు. ఈ జర్నీలో మనము రకరకాల ఒడిదుడుకుల్ని చూస్తుంటాం. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ లో మన సొంత కుటుంబ విషయంలోనే ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని చూస్తున్నాం మనం. అంటే పూర్తిగా మనము కొలాప్స్ అయిపోయి ఇహ లేదు జీవితం అనే పరిస్థితుల్లో నుంచి కూడా మనము తీసుకునే నిర్ణయాల వల్ల సక్సెస్ అయ్యి అసలు ఊహించని రీతికి వచ్చున్నాం మనందరం కూడా. అలాగే మెటాఫోర్స్ లో కూడా మన అందరమీ స్టిక్ ఆన్ అయ్యి గట్టిగా ఉండడానికి 4 నెలల నుంచి కారణం ఏంటంటే లాడో గారిని మనము బిలీవ్ చేసాం. ఎందుకు బిలీవ్ చేసామంటే ఆ సిస్టమ్ లో ఉన్న ఆ గొప్పతనం కానివ్వండి, సార్ మనకి ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్స్ గురించి, మనం ప్రీవియస్ గా చేసిన కంపెనీస్ లో మనకున్న అనుభవం ద్వారా మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల లాడో గారు ఏంటి అనేది మనము బేరీజ్ వేసుకోగలిగాం. కాబట్టి గట్టిగా లాడో గారిని నమ్మబట్టి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము లీడర్స్ అందరూ కూడా స్టిక్ అయి ఉన్నాం. ఇంకొక ఆలోచన అనేది లేకుండా. ఎందుకంటే టెక్నికల్ గా డెవలప్మెంట్ అనేది అవసరమైంది ఇప్పుడు మనకి. ఆ టెక్నికల్ డెవలప్మెంట్ అనేది కొంత టైం తీసుకుందంటే ఆ టైం ఓర్చుకొని ఉండగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్ మనం ఊహించిన దానికి 100 రెట్లు స్పీడ్ గా ఉండబోతుంది. కాబట్టి మెటాఫోర్స్ ని బయట నుంచి మాట్లాడే వ్యక్తుల గురించి మనం పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి దీని గురించి మనము హార్ట్ఫుల్ గా మనము బిలీవ్ చేసినంతగా, సిస్టమ్ మనకి తెలిసినంతగా వాళ్ళకి తెలియదండి. కేవలం రాయడం మాత్రమే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మార్కెటింగ్ సిస్టమ్ లో ఉండారో దాని గురించే మాత్రమే వాళ్ళు హైలైట్ చేసుకొని చెప్పగలగడం అనేది న్యాచురల్ అది. కాబట్టి మనం వాళ్ళని తప్పబట్టాల్సిన అవసరం. మనం వాళ్ళ జోలికి పోకుండా మనకు ప్రస్తుతం ఏంటంటే కొంత అప్డేషన్ లో ఉన్నాం అనుకొని కామ్ గా మన సబ్జెక్ట్ లో ఏం జరుగుతుంది అనేది కొంత తెలుసుకుంటూ కామ్ గా ఉండగలిగితే డిస్టర్బ్ కాకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఇంత పేషెన్సీగా, ఇంత ఓర్పుగా ఈ సిస్టమ్ గురించి 4 నెలల కాలంలో ఒక సిస్టమ్ పూర్తిగా అప్డేషన్ లోకి వెళ్ళిపోయి
ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనే సమయంలో లీడర్స్ అందరూ కూడా వెయిట్ చేసి ఉన్నారంటే అది మెటాఫోర్స్ మీద మనందరికీ హోలీవర్స్ మీద లాడో గారి మీద మనందరికీ ఉన్న బిలీఫ్ వల్లనే అని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ప్రతి ఒక్కరమి ఈ రాబోయే నెక్స్ట్ 2025లో ఇప్పటి వరకు మనం చూసిన సక్సెస్ కన్నా కూడా దాదాపు ఒక 100 రెట్లు సక్సెస్ మనం చూడగలం అనేది నా గట్టి నమ్మకం అండి. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే 1 by 1 లాడో గారు మనకి అన్నిటినీ యాడ్ ఆన్ చేసుకుంటూ పోతారు. కాబట్టి కాయిన్ గ్రోత్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా ఊహించలేం, కానీ మనం ఊహించిన దానికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఈజీగా ఉంటుంది. టీం కూడా ఇప్పటి వరకు వచ్చిన టీం వేరండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన దానికన్నా ఒక 10 రెట్లు ఈజీగా టీం స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఆ మెటాఫోర్స్ కి ఏదైతే బాలారిష్ట అవన్నీ దాటేస్తున్నాం మనం. ప్రతి ప్రాజెక్ట్ లో బాలారిష్టాలు అనేవి స్టార్టింగ్ లో ఉంటాయండి. స్టార్టింగ్ లోనే కొంచెం టైం తీసుకుంటుంది. స్టార్ట్ అయిపోయి మూవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అది చాలా ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న లీడర్స్ అందరూ కూడా రాబోయే ఫ్యూచర్ ని ఇదండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి లీడర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. గిరి సార్ ధన్యవాదాలు సార్. మీకు చాలా చక్కగా సిస్టమ్ యొక్క నమ్మకాన్ని, సిస్టమ్ మీద మీ యొక్క నమ్మకాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు సార్ మీకు. సార్ చివరిగా మరి యొక్క అవకాశం సార్ అందరికీ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. టైం దాదాపు 1.5 hour అవుతా ఉంది. మీటింగ్ కూడా మరి క్లోజ్ చేసే ఆలోచన ఉన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. సుబ్బయ్య గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. మన హోలీవర్స్ కుటుంబ సభ్యులందరికీ, మరి పెద్దలకి, మాకు ప్రతిరోజు నాలెడ్జిని అందిస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా గిరి సార్ గారికి, రవి సార్ గారికి, మరి స్వామి సార్ గారికి, ఈ విధంగా హరి సార్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు సార్. నిజంగా ఈరోజు ఎంతో అద్భుతంగా మాకు ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు సార్. ఇందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇందుకు మీరే కారణము. ఎందుకంటే సార్ వాస్తవంగా మీరు ఎన్నుకున్నటువంటి ఫస్ట్ ఈ హోలీవర్స్ సిస్టాన్ని నమ్మినారంటే మీరు చాలా జ్ఞానవంతులు, నాలెడ్జీ పర్సన్. చాలా అద్భుతంగా మేము గ్రహించగలిగినాం సార్. ఎందుకంటే ఈ యొక్క హోలీవర్స్ సిస్టాన్ని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త లాడో సార్ గారికి మొదటగా కృతజ్ఞతలు తెలపాలి సార్. ఎందుకంటే నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ సర్వ సృష్టిని సృష్టించేటప్పుడు సమస్తం సృష్టిని సృష్టించేటప్పుడు పగులు వచ్చేదానికి సూర్యుడిని, రాత్రి వెన్నెల, నక్షత్రాలు, వర్షం కురిపించేదానికి మేఘాలు, ఈ విధంగా పంటలు పండేదానికి, మానవులు జీవించేదానికి భూమిని, ఈ విధంగా గాలి, చీకటి, ఇవి సమస్తాన్ని ఏ విధంగా సృష్టికర్త క్రియేట్ చేసినాడు సృష్టిని. సృష్టి సమస్తం బాగానే ఉంది. అయితే మనిషి పుట్టుక మరణం అనేది కూడా, మనిషి పుట్టుతున్నాడు, చనిపోతున్నాడు, మట్టి అయిపోతున్నాడు. అయితే మరి ఏంటి, ఎందుకు చేశాడు ఇలా? పుట్టడం ఎందుకు, చనిపోవడం ఎందుకు, మట్టి అయిపోవడం ఎందుకంటే అది ఆ క్రియేటర్కి మాత్రమే అది తెలుసు అనమాట. ఆయనకు మాత్రమే అర్థమవుతుంది అది పుట్టడం, చనిపోవడం అనేది, ఆత్మీయడం అనేది. కాబట్టి ఇది వండర్ఫుల్ అనమాట. ఈ సృష్టి విధానం రహస్యం మనకు అర్థం కాదు. అలాగే మన హోలీవర్స్ కూడా సృష్టికి బాగా అనుసంధానంగా క్రియేట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. ఎట్లంటే ఆయన రాబోయే 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అడ్వాన్స్ టెక్నాలజీని ముందుగానే ఇక్కడ సమకూర్చాడు సార్. ఎందుకంటే క్రిప్టో కరెన్సీని అందరు తీసుకొని వచ్చారు, డిజిటల్ కరెన్సీని, డిజిటల్ మనీని తీసుకొని వచ్చారు కానీ డిజిటల్ కరెన్సీని. కానీ డిజిటల్ కరెన్సీ వస్తుంది ఓకే, రాబోయే ప్రపంచానికి అడ్వాన్స్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్లకు కానీ, తర్వాత సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ, తర్వాత ప్రతి మనిషికి, దేశాలకి, ప్రతి దేశానికి ఉపయోగపడే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది సార్ ఇందులో. అది మీరు మాకు ప్రతిరోజు అందిస్తున్నటువంటి ఈ నాలెడ్జీలో మేము వింటూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. అదేంటంటే సారు
100% డిస్ట్రిబ్యూషన్ ఒకటి చేశాడు. చాలా వండర్ఫుల్. ఎవరు ఏం లాస్ కాదు. చాలా చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత ఎక్కడ ఏ సిస్టంలో లేనటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ మనకి ఇవ్వడం జరిగింది సార్. నేను ఎందుకు ఇంత దృఢంగా చెప్తున్నానంటే, నేను ఒక విలేజ్ వ్యక్తిని, కొండల్లో ఉండా, నెక్స్ట్ నేను నాలెడ్జ్ లేని పర్సన్ని. నాకు ఎందుకు అర్థమవుతుందంటే, నేను సిస్టమ్ను, టీము యొక్క పెద్దలను అంటి పెట్టుకొని వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ని నాసుకుంటా నాకు బాగా అర్థమైపోయి నేను నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వండర్ఫుల్ ప్రాజెక్టులు ఉన్నాయి. బిట్ ఫోర్స్, మైనింగ్, ఎన్టీసీ, తర్వాత క్వాంటమ్ ఓర్. సార్ క్వాంటమ్ ఓర్ అనేది ఈ వరల్డ్ లోనే రాబోయే 1000 సంవత్సరాలకు ముందుగానే గొప్ప విచిత్రమైన అద్భుతమైనటువంటి గొప్ప టెక్నాలజీ సార్ ఇది క్వాంటమ్ ఓర్ అనేది. క్వాంటమ్ వేవ్ అనేది చాలా వండర్ఫుల్. మీరు చూస్తే క్వాంటమ్ వేవ్ లో దానికి మించిన టెక్నాలజీ లేదు సార్. ఇంకా రాబోదు అనుకుంటున్నాను. అలాంటి టెక్నాలజీని ఇందులో పొందుపరిచాడు సార్. బిట్ ఫోర్స్ అనేది పొందుపరిచాడు. అంటే చూడండి, సమస్తాన్ని దీన్ని తీసుకొని సమకూర్చాడు. ఒక సృష్టికర్త ఏ విధంగా సమకూర్చాడు మానవాళికి, మరి సకల జీవరాశి ఎలా చేసినాడు అలా చేసినాడు సార్. ఆయన మీరు చెప్పినట్టు నిజమే సార్. జెన్యున్ పర్సన్ లాడో గారు. ఆయన హృదయపూర్వకంగా ప్రజలు క్రిప్టోలో మోసపోకూడదు, క్రిప్టో అంటే ఎలాగ ఉండాలి, జెన్యున్ క్రిప్టో చేయాలి. ఈ క్రిప్టోకే కాదు, ప్రపంచంలో మనుషులకు ఉపయోగపడే అడ్వాన్స్ టెక్నాలజీ నేను అందివ్వాలనుకొని ఇక్కడ ఎన్టీసీ మైనింగ్, తర్వాత బ్యాటరీ సిస్టమ్, తర్వాత ఇక్కడ ఓరు, క్వాంటమ్ వేవ్, బిట్ ఫోర్స్, హెచ్సి కాయిన్, హోల్డింగ్, స్టేకింగ్ సార్. వండర్ఫుల్. ఇవన్నీ మనం చూస్తా వస్తే ఈయన ప్రణాళిక దృఢంగా ఉంది సార్. చాలా సంకల్పంతో వస్తున్నాడు ఆయన. కాకుంటే నేను చెప్పిన చూడు సార్, మరణము, పుట్టుక అనేవి జరుగుతూ ఉంటాయి కదా, మధ్యలో నష్టాలు. ఇవన్నీ మనం బాధపడచ్చు, కానీ సృష్టికర్తకు మాత్రమే తెలుసు మరణం, పుట్టుక అనేది ఎందుకు పెట్టడం అనేది. కాబట్టి ఇక్కడ కూడా సిస్టంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నంత మాత్రాన సృష్టికర్త, సృష్టించేవాడు జ్ఞానవంతుడు కాదని అనుకోకూడదు. ఇక్కడ లాడో గారిని తక్కువ అంచనా వేసేదానికి లేదు. మహాజ్ఞాని లాడో గారు. మీ సీనియర్లు మీరు చెప్పినటువంటి గొప్ప విషయాలు, మీరు నమ్మిన నమ్మకం చాలా గొప్పది సార్. మీ నమ్మకం చొప్పున మేము ఉంటున్నాం. మాకు ఎక్కడే నో డౌట్ లేదు సార్. విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. మనం రాబోయే తరాల్లో మనం రామ్మోహన్ రెడ్డి సార్ అన్నట్టు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే స్థాయిలో వెళ్తున్నాం. మనము ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ అయిన మనము ప్రపంచము రెవల్యూషన్ తో వస్తున్నటువంటి మన హోలీ వర్స్ కాయిన్ రెవల్యూషన్ రాబోతుంది. అడ్వాన్స్ ఏ క్రిప్టోలే లేదు ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ సార్. వండర్ఫుల్ గా ఆయన దానికి దత్తపరిచినాడు సార్. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సుబ్బయ్య గారు చాలా చక్కగా మీ యొక్క నమ్మకాన్ని, హోలీవర్ సిస్టమ్ మీద మీ యొక్క నమ్మకాన్ని అందరికి షేర్ చేయడం జరిగింది. ధన్యవాదాలండి సార్. మీటింగ్ మనం స్టార్ట్ చేసి దాదాపు 1.5 hour పైన అవుతుంది కాబట్టి మరి చాలా మంది ఈ యొక్క సండే స్పెషల్ మీటింగ్ కి హాజరయ్యి మరి అందరూ కూడా ఈ మీటింగ్ మీరు సక్సెస్ చేయడం జరిగింది. ఓపికతోటి 1.5 hour నుంచి కూడా మీరు చాలా ఏకాగ్రత తోటి మీటింగ్ అంతా జరిగింది. అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సార్. మరి అందరికీ గుడ్ నైట్ అండి. జై హోలీవర్. థ్యాంక్ యూ అండి. జై హోలీవర్.